వింటున్న శ్రోతలందరికీ నమస్తే, స్వాగతం. సాదరంగా పలుకుతున్నాడు మీ అవిన్ గాడు. ఇప్పుడే లేచిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, లేవని వాళ్ళందరికీ లేవండి అని చెప్పేసి మర్యాదపూర్వకంగా మంచిగా చెప్తున్నా భయ్యా. లేవకపోతే ఏం చేయలేం, కార్యక్రమం మిస్ అవుతారు, అంతే, ఏం లేదు. సో లేట్గా లేచి నా షో మిస్ అయ్యకంటే తొందరగా లేచి మంచి ఎంటర్టైన్మెంట్ అందుకోవడం చాలా ఇష్టం కదా మీ అందరికీ. సో నా వాయిస్ వినకుండా మీ రోజుని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మంచి కిక్ స్టార్ట్ కావాలంటే నన్ను వినండి, అది సంగతి అనమాట. టాలీవుడ్ టాకీస్, ఇది నేను వచ్చాను, నాతో పాటు నేను తీసుకొచ్చాను 100కి పైగా నాటక రంగంలో అవార్డులు. అండ్ సినిమాలో ఈరోజు మొన్న రిలీజ్ అయినటువంటి, అంటే మొన్నే కాదు, మళ్ళీ కొట్టారు నన్ను, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి రాజన్న అనే చిత్రం ద్వారా మనకు బాగా దగ్గరి పరిచయం ఏర్పడి, ఆయన యాక్చువల్లీ 1986లోనే చైతన్యం అనే సినిమాలో రంగు వేసుకొని, సినిమా రంగు, దానికంటే ముందు తన 8వ తరగతి నుంచే నాటకాలు వేయడం స్టార్ట్ చేశారంట. ఓ మై గాడ్. రాజన్న సినిమా ద్వారా నంది అవార్డు, అండ్ ఆయన నాటక రంగంలో 100కు పైగా అవార్డులు. వాలంటరీ రిటైర్మెంట్ గవర్నమెంట్ జాబ్కి తీసుకొని సినిమాల వైపు వచ్చేసి ఈరోజు మనకెంతో సుపరిచితమైనటువంటి మన సాంబయ్య తాత ఈరోజు మనతో పట్టినారు. హీఈస్ నన్ అదర్ దెన్, ఆయన పూర్తి పేరు ఏంటంటే సమ్మెట గాంధీ గారు అనమాట. బట్ మనకు పరిచయం, మనకెంతో ఇష్టమైన ఆ కర్ర పట్టుకొని ఆ మనవరాల్ని కొట్టాలా వద్దా అనే సందేహంలో కొట్టకుండా ప్రేమతో దగ్గర తీసుకునే మన తాత సాంబయ్య తాత. ఆ తాత ఈరోజు మనతో పట్టున్నారు. అండ్ నంది అవార్డు గ్రహీత మనతో పట్టున్నారు. మనం మాట్లాడదాం. నమస్కారం సార్ గాంధీ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంతా బాగానే ఉన్నాను ఆయన. హ్యాపీ, చాలా ముందుగా తెలుగు1.com ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ధన్యవాదాలు. ఈరోజు నన్ను లైవ్ ఎంట్రీ చేయటం నాకు ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా. చెప్పండి, మీరేమేమి ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. హ్యాపీ సార్, అలా అన్నారు, చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు నాకెంతో ఇష్టమైనటువంటి రంగం అంటే ఒక కళాకారుడి విశ్వరూపాన్ని చూపించగలిగే రంగం నాటక రంగం. అవును, ఆ రంగం నుంచి మీరు వచ్చారు కాబట్టి ఎనలేని మమకారం అనమాట నాకైతే. చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత మీరు 8వ తరగతి నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టానని చెప్పేసి అన్నారు కదా. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ మీకు నాటక రంగం వైపు అడిగేయడానికి మీకు తోడ్పడింది ఎవరు? సరే, నా నేపథ్యం మీకు ముందుగా చెప్పాలండి. నాది మచిలీపట్నం దగ్గర పెడన మండలం, నేలకొండపల్లి గ్రామం. ఓకే. మాకు రాజన్న సినిమాలో కూడా ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి గ్రామాన్ని పెట్టారు. అనుకోకుండా కాకతీయంగా నా ఊరి పేరు కూడా సినిమాలో కూడా మా ఊరి పేరు రావడం అనేది నా అదృష్టం యాక్చువల్గా చెప్పాలంటే. అవును, సొంత ఊరు కావడం వల్ల నంది అవార్డు కూడా మిమ్మల్ని వరించింది. నంది అవార్డు నాకు వరించింది. అయితే మాది నేలకొండపల్లి అండి, పెడన మండలం, మచిలీపట్నం దగ్గర పెడన మండలం, నేలకొండపల్లి గ్రామం. అక్కడి నుండి నేను 5 కిలోమీటర్లు ముంజులూరు అని అది ఒక గ్రామం, అక్కడ ఉండేది మాకు జడ్పీ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్. అక్కడ నేను ఎస్ఎల్సి వరకు చదివాను. అయితే నేను హై స్కూల్లో చదివేటప్పుడు 8వ తరగతిలో ఉండగా 1964లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మా క్లాస్ టీచరు జానకిబాయి గారని ఆవిడ మాతో ఒక నాటిక వేయించిందండి. చూడబోతే చుట్టాలు, పట్టుకుంటే దయ్యాలు అనే ఒక నాటిక. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ వేయించారు నాతో. మొట్టమొదట నా ముఖం మీద బొట్టు పెట్టి మేకప్ చేసి నన్ను స్టేజ్ మీద యాక్ట్ చేయించిన ఘనత ఆవిడికే దక్కుతుందండి. అయితే ఆ విధంగా నాటకాలు మేము 8వ తరగతి మొదలుపెట్టిన తర్వాత ఆగస్టు 15కి, జనవరి 26కి, శ్రీరామనవమికి అలా ఊళ్ళో నాటికలు వేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఎస్ఎల్సి కంప్లీట్ అయింది. తర్వాత మచిలీపట్నంలో నేను టీచర్ ట్రైనింగ్ చదివానండి. సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని 1970లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. రాధాలక్ష్మీబాయి గారని మా ఊరి టీచరు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ఇక్కడ స్వరూపరాణి గారు, పద్మజ గారని, వాళ్ళిద్దరు ఇక్కడ ఉండేవాళ్ళు హైదరాబాద్లో. అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే నీకేం జాబ్స్ రావు, హైదరాబాద్ వెళ్ళు, మా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు. మీ గురువులు? మా గురువు గారు రాధాలక్ష్మీబాయి గారు. నన్ను తమ్ముళ్ళలాగా చూసినది ఆవిడ. 1970 జూన్ 10 నేను హైదరాబాద్ రావడం జరిగిందండి. రోజులు కూడా గుర్తున్నాయండి, తప్పదు, గుర్తు పెట్టుకోవాలి కదా. ఆ ముందు రోజే నేను పుట్టానండి. అవునా? జూన్ 9 నా పుట్టినరోజు. అవునా? జూన్ 10 అంటే మీరు మీ పుట్టిన వేళ విశేషం నాకు హైదరాబాద్ రావడం. మీరు హైదరాబాద్ వచ్చిన 25 సంవత్సరాలు నేను పుట్టానండి. ఇది అలా వచ్చిన తర్వాత వాళ్ళే నన్ను ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో మైక్రో సెరామిక్స్ లిమిటెడ్ అని బాలనగర్లో అక్కడ నాకు జాబ్ ఇప్పించారండి. అప్పుడు నా జాబ్ 100 రూపాయలండి నెలకి. ఆ టైంలో చాలా ఎక్కువ, అంటే ఖర్చులు పోని 20 రూపాయలు మిగిలేదు నాకు. ఆ తర్వాత 1974 ఏప్రిల్ 2ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ అండర్టేకింగ్ అండి, BDL, దాంట్లో నాకు జాబ్ వచ్చిందండి.
దానికి కూడా వాళ్ళే కారకులు. ఆ విధంగా నేను దాని జాబ్లో చేరడం జరిగింది. బీడీఎల్లో జాబ్లో చేరిన తర్వాత ఏప్రిల్ 2న చేరాను. మే 24ని బీడీఎల్లో ఒక నాటకం వేశాం. బీడీఎల్ యానివర్సరీ డేకి ఒక నాటకంలో నన్ను తీసుకున్నారు. అందులో జాయిన్ అయిన నెల రోజుల లోపలనే ఒక నాటకం వేయటం జరిగింది. ఓకే. అక్కడ నుండి అక్కడ మిత్రులు, మంచి నటులు చాలామంది, మా ఏఎస్ఎన్ మూర్తి గారని ఆయన డైరెక్షన్లో మేము నాటికలు వేసేవాళ్ళం. అలాగే మిత్రులు చాలామంది, లక్ష్మణస్వామిని, ఓఎల్ఎన్ రావు, రంగనాథం, తర్వాత రాజారావు, నాగేశ్వరరావు, ఈ మా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు. ఆ నటులతో బీడీఎల్ సత్యనారాయణ అని చెప్పి అతను కూడా ఈ మధ్య టీవీ సీరియల్స్ అడి చేస్తుంటాడు. ఇదంతా ఒక టీమ్గా ఏర్పడి మేము నాటికలు తయారు చేసి పరిషత్తులకు వెళ్ళేవాళ్ళం అండి. ఓకే. నాటికల పోటీలకు వెళ్ళేవాళ్ళం. చాలా చోట్లకి, ఆంధ్రదేశం, అలాగే ఢిల్లీ, బాంబే, కలకత్తా చాలా చోట్లకి వెళ్ళి పరిషత్తుల్లో మా బీడీఎల్ పేరు చెప్పుకుని ఎన్నో అవార్డులు కూడా మేము తెచ్చుకోవడం జరిగిందండి. పర్సనల్గా కూడా నాకు దాదాపుగా ఒక 100 అవార్డులు పైన ఉన్నాయండి. అలాగే సోషల్ నాటకాలు వేస్తూ కూడా తర్వాత 2002లో శ్రీనాథుడు అని ఒక పౌరాణిక నాటకానికి దాంట్లో ఒక సింగనామాచుడి వేషం కావాల్సి వచ్చి డైరెక్టర్ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, డైరెక్టర్ గారు, ఆయనని పిలిపించారు. ఆ నాటకం రాసింది ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ రచయిత ఆకెళ్ళ గారు. అంటే స్వాతిముత్యం, శృతిలయలు, ఇవన్నీ మగ మహారాజు, వీటన్నిటికీ ఆయన కథా మాటలు అందించిన వ్యక్తి, రచయిత. ఆయన రాసిన శ్రీనాథుడు నాటకంలో మొట్టమొదటి నాకు సింగనామాచుడు అని ఒక మంత్రి వేషం నాకు పిలిపించారు దుగ్గిరాల సోమేశ్వరరావు గారు. ఆ విధంగా నేను పద్య నాటకాలలో కూడా ప్రవేశించా. అంతకుముందు పద్యాలు మామూలుగా పాడుతూ ఉన్నా ఈ విధంగా కొంచెం పద్యాలు కొంత నేర్చుకున్నా. అంటే ప్రొఫెషనల్ కాదు. దాంట్లో శ్రీనాథుడుగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు చేసేవాడు, సింగనామాచుడు నేను. అలా ప్రముఖులు చాలామంది మంచి నటులు దాంట్లో యాక్ట్ చేశారు. అదే నాటకాన్ని 2003లో అమెరికా తీసుకెళ్ళి 10 స్టేట్లలో మేము ఆ నాటక ప్రదర్శించి వచ్చామండి. సో 9 సంవత్సరాల క్రితం అమెరికా మొత్తం 10 స్టేట్లలో 10 పెర్ఫార్మెన్స్ ఇచ్చాం మేము శ్రీనాథుడు నాటకాన్ని. చాలా మంచి పేరు వచ్చింది. ప్రవాసాంధ్రులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు కరెక్ట్ రిసెప్షన్ కూడా మాకు చాలా బాగా చూశారు. చెప్పాలంటే అది జీవితంలో మరిచిపోలేని సంఘటన. దానికి కారకులంటే దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, ఆకెళ్ళ గారు, బిఎం రెడ్డి గారు, బాసాని మర్రెడ్డి గారని ఆయన, గుమ్మడి గోపాలకృష్ణ గారు, మా ఇతర నటులు అందరూ కూడాను చాలా బాగా సహకరించారు. అలా ప్రదర్శనలు తిరిగి వచ్చామండి. ఆ తర్వాత 2003లో అల్లసాని పెద్ద నాటకం చేశాం. అది కూడా ఆకెళ్ళ గారు రాశారు. దాంట్లో అల్లసాని పెద్దనగా గుమ్మడి గోపాలకృష్ణ గారు, శ్రీకృష్ణదేవరాయలుగా నేను చేశాము. ఆ 2003లో నాకు నంది అవార్డు వచ్చిందండి నాటకంలో. అది కూడా నా అదృష్టంగానే భావిస్తాను. ఆ తర్వాత రాణా ప్రతాపు, రాణి రుద్రమ ఇలాంటి పౌరాణిక నాటిక కూడా వేశానండి. తర్వాత సాంఘిక నాటికలు కూడా నేను దూరదర్శన్కి కానీ, రేడియోకి కానీ, రంగస్థలానికి కూడా కొన్ని నాటికలు కూడా రచన చేశాను. నేనే రచన చేశానండి. రచన చేశాను. 2004లో కూడా 2004లో నాకు ఉత్తమ రచయిత బెంగళూరులో వాళ్ళు కండక్ట్ చేశారు. తెలుగు కళా సమితి అని వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ఉత్తమ రచయిత వచ్చింది. అలా అవార్డ్స్ అని వచ్చి నేను చాలా వచ్చిన. ఉత్తమ దర్శకుడిగా నాటక రంగంలో తీసుకున్నారండి. ఉత్తమ దర్శకుడిగా కూడా 3 సార్లు నేను ఉత్తమ దర్శకుడిగా కూడా నేను అవార్డు తీసుకున్నానండి. దర్శకుడికి అవార్డు రావడం అంటే సాదాసీదా విషయం కాదు. అంటే నాటకాలంటే మాకు మొదటి నుంచి నాకు అదొక పిచ్చండి. అంటే నేను బీడీఎల్లో నేను 33 సంవత్సరాలు వర్క్ చేశానండి. అవును. 2005 వరకు, ఆగస్టు వరకు చేశాను. బీడీఎల్లో చేస్తూ ఉండగానే మాకు బీడీఎల్ మేనేజ్మెంట్ చక్రపాణి గారని, రాజ్బహదూర్ గారు, తర్వాత బాలరెడ్డి గారని వీళ్ళందరూ మాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ మాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మాకు అంటే వెల్ఫేర్ అసోసియేషన్ ఉండేది. దాని ద్వారా వాళ్ళు మాకు రిహార్సల్గా టైం ఇచ్చేవాళ్ళు, ఖర్చుల కింద డబ్బులు ఇచ్చేవాళ్ళు, అన్నీ వాళ్ళు అరేంజ్ చేసేవారు. ఆ విధంగా మేము నాటక ప్రదర్శన ఇచ్చేవాళ్ళం. కంపెనీ ప్రోత్సాహం కూడా చాలా అవసరం. చాలా ప్రోత్సహించేవాళ్ళు మాకు. అటు ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ, మేనేజ్మెంటు చాలా ప్రోత్సహించేదండి మాకు. సార్, మీరు ఇలా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ నాటకాలు చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంది మీకు? చాలా బాగుండేదండి. నా భార్య, నాకు 2 అమ్మాయిలు, బాబు, వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చదువు ఏమి డిస్టర్బ్ కాకోకుండా నేను హాబీగా చేశాను కాబట్టి వాళ్ళ చదువు డిస్టర్బ్ కాలేదండి. అయితే హ్యాపీ. 3 పిల్లలు ఇంజనీర్లు చదివించాను. మా అల్లుళ్ళు 2, మా కోడలు కూడా 3 ఇంజనీర్లే. ఆ విధంగా మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు.
మా పెద్దలుడు గారేమో బీడీఎల్లోనే వర్క్ చేస్తారు ఆయన. సో ఈ ముగ్గురు ఆ ముగ్గురు మొత్తం 6 ఇంజనీర్లు అనమాట మీ ఇంట్లో. 6 ఇంజనీర్లు మా ఇంట్లో ఉన్నారండి. ఓకే. బట్ చాలా ఆనందంగా ఉంది అంటే మీ ఈ ప్రస్థానం అంతా వింటుంటే. కానీ సార్ మీరు ఇలా నాటకాలు వేస్తుంటే చిన్న టీవీ సీరియల్స్ కూడా చేశారు. అవునండి. ఇప్పుడు మెయిన్ ఈటీవీ 2లో మాయాబజార్ అని ప్రతి సండే వచ్చేదండి 9 గంటల నుంచి 9:30 వరకు. అది పొలిటికల్ సెటైర్. అవును. దాని మీద దాంట్లో మెయిన్ క్యారెక్టర్ చైర్మన్ క్యారెక్టర్ వేసేవాడు నేను. ఆ విధంగా నాకు రామోజీరావు గారు కూడా నన్ను గుర్తుపడతారు. నాకు మహానందం అది. ఆ తర్వాత ఈటీవీలో సీరియల్స్ కూడా చేశారు మాయాబజార్తో పాటు. తూర్పు పెళ్లి చేశాను, మహాలక్ష్మి చేశాను, శాంతి నివాసం చేశాను, ఇలా కొన్ని సీరియల్స్ చేశాను. చేస్తూ ఉండగా నాకు అనుకోకుండా సప్తగిరిలో నేను ఎక్కువ నాటికలు చేశానండి. 60కి పైగా 60-70 నాటికలు సప్తగిరిలో. రాజశేఖర్, వైకుంఠపు రాజశేఖర్ గారిని, ఆయన మంచి ప్రొడ్యూసర్, ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన ఆంధ్రదేశంలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ అవకాశాలు ఇచ్చేవాడు. ఆ విధంగా ఆయన మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అది కూడా నాకు గొప్ప అనుభవం అండి, చాలా గొప్ప అనుభవం. తప్పకుండా సార్, ఎందుకంటే అంత ఎంకరేజ్మెంట్ దొరకడం అనేది, అది కెమెరా ముందు యాక్ట్ చేయటం అదంతా మాకు గొప్ప అనుభవం. అది ఇక సినిమాలోకి వచ్చేటప్పటికి 1986లోనే నాతో పాటు అడప మురళీమోహన్ రావు గారని వర్క్ చేసేవాడు నా ఫ్రెండ్. ఆయన తోటల్లుడు గారే జి సత్యమూర్తి గారు, రైటరు, మంచి ప్రముఖ రైటరు. చాలా సినిమాలకి దేవత, పెదరాయుడు ఇటువంటి మహామహా సినిమాలకి రాసిన ఆయన. ఇప్పుడు చెప్పాలంటే ఆయన కుమారుడే దేవిశ్రీ ప్రసాద్ గారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన కుమారుడు. ఆయన ఈ మురళీమోహన్ గారు నన్ను మద్రాసు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. చైతన్యం సినిమా తీస్తున్నారు, మా తోడు గారు అక్కడికి వెళ్దాం పదమని తీసుకెళ్లారు. తీసుకెళ్తే దాంట్లో రాళ్లబల్లి గారి కాంబినేషన్లో నాకు ఒక చిన్న సీన్ చేయించారు. ఫస్ట్ సినిమాలో కెమెరా ముందు నిలబడింది ఆ చైతన్యం, మా సత్యమూర్తి గారి దర్శకత్వంలో. ఆ తర్వాత చెదురుమదురుగా ఒక 10-12 చిత్రాలు మామూలుగా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఒక సీన్ చేస్తూ ఉండేవాడిని, కానీ నాకు అంత గుర్తింపు రాలేదు. తర్వాత నారాయణమూర్తి గారి సినిమాలో గంగమ్మ జాతర, ఇంకో 2 సినిమాలు చేశాను ఆయనవి కూడా. దాంట్లో కూడా మంచి సీన్లు ఇచ్చారు ఆయన. ఆ తర్వాత బావ సినిమాలో రాంబాబు గారు, బావ అంటే మన సిద్ధార్థ హీరోగా రాంబాబు గారి డైరెక్షన్లో. రాంబాబు గారు నాకు ఎప్పటి నుంచో 86 నుంచి తెలుసు అతను. ఆ విధంగా పిలిచి ఒక ఊరు పెద్ద మనిషి వేషం ఇచ్చాడు నాకు ఆయన. అది కొంచెం కొద్దిగా గుర్తింపు వచ్చింది. అదే మన సిద్ధార్థ్ వాళ్ళ ఊరు కాబట్టి కొంచెం కనిపించాను నేను. సిద్ధార్థ పక్కన ఉండేవాడు నేను, దాంతో కొంచెం పర్వాలేదు, బావలో కొంచెం గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నేను ఇలా మామూలుగా డ్రామాలు సీరియల్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఒకరోజు నాకు కేఎల్ ప్రసాద్ గారని ఆయన రైటర్ అండి, సినిమా రైటరు. ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావని. నేను ఇంటి దగ్గరే ఉన్నాను సార్, మోతీనగర్లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి అన్నపూర్ణ స్టూడియోకి రా అన్నాడు. ఆడిషన్ అనుకోవాలి, ఆడిషన్ కొని అడగలేదు అసలు నేను, ఎందుకు సార్ అని అడగలేదు. రమ్మన్నారు అంతే. ఆయన శ్రేయోభిలాషి, నాకు మిత్రుడు, నా నాటకాలు చూస్తూ ఉండేవాడు కేఎల్ ప్రసాద్ గారు. సరే అని చెప్పి నేను వెంటనే బయలుదేరి అరగంట లోపలనే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. అక్కడ రూమ్లో విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకులు, రచయిత, ప్రముఖ దర్శకులు, రచయిత, రాజమౌళి గారి నాన్నగారు. ఆయన ఆదుర్తి రవి గారు కో డైరెక్టరు, ఆయన పెద్ద మంది, చాలాటికి కో డైరెక్టర్. రాఘవేంద్రరావు గారి దగ్గర ఆయన ఆస్థాన రచయిత అన్నట్టుగా కో డైరెక్టర్ ఆయన. చైతన్య గారు లిరిక్ డైరెక్టరు, రైటరు. తర్వాత సాయి విద్యార్థి గారు, వీళ్ళందరూ కూర్చున్నారండి. సరే నేను లోపలికి వెళ్ళా. నన్ను చూడగానే విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నీ హైట్ ఎంత అన్నాడు. 5'10" సార్ అన్న. సరే, నాకైతే నా ఊహ ప్రకారం ఆ సాంబయ్య క్యారెక్టర్కి సరిపోతాడు. ఒక పని చేయవే, కాస్టింగ్ డైరెక్టర్ వేరే మహాదేవ్ అని ఉన్నాడు, ఆ మహాదేవ్ దగ్గరికి వెళ్ళు, ఆయన పలానా దగ్గర ఆఫీస్లో ఉంటారు ఫిలింనగర్లో అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన ఫోన్ చేసి చెప్పారు, గాంధీ అని ఒక అతను వస్తున్నాడు, అతను రిసీవ్ చేసుకుని అతను చూడని చెప్పి. నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళా. మధ్యాహ్నం 1:30కి వెళ్ళానండి నేను, లంచ్ టైం. ఆయన అసిస్టెంట్లు లంచ్ చేస్తూ ఉన్నారు. చేస్తుంటే గాంధీ గారు కూర్చోండి, భోజనం చేశారా అన్నాడు. నేను భోజనం చేయలేదు సార్ అన్న. ఎందుకంటే భోజనం చేసే టైంలో కనుక భోజనం చేయమన్నాడు, భోజనం చేయకపోతే ఆ రోజు భోజనం దొరకదు అనేది ఒక పెద్ద మనిషి మా గురువు గారు చెప్పారు. అది వాస్తవం అండి, అది వాస్తవం. అలా నాకు 1-2 సార్లు కూడా అనుభవం అయింది. దాంతో నేను ఎందుకు అబద్ధపడాలి, అబద్ధపడాల్సిన అవసరం ఏముంది. సరే నేను భోజనం చేయలేదు సార్ అన్న. కూర్చోండి అని చెప్పి వడ్డించారు. నేను కూడా భోజనం చేశా. భోజనం అయిన తర్వాత రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి
గాంధీ గారు మీ పర్సనాలిటీ మేము అనుకున్న దానికి సరిపోతుంది, నేను మిమ్మల్ని ఓకే చేస్తాను, బట్ మీకు కెమెరా ముందుకు వెళ్ళి మీరు యాక్ట్ చేసే వరకు ఆ వేషం మీకు దొరుకుతుందో లేదనేది నేను చెప్పలేను. రకరకాల మార్పులు జరుగుతాయి సినిమాల్లో, మనం చెప్పలేము. కాబట్టి మీ అదృష్టం అండి అన్నాడు. సార్ భోజనం పెట్టారు, ఇది కూడా ఖచ్చితంగా నాకే వస్తుంది సార్, బాబా గారి మీద నమ్మకం ఉంది నాకు, నమ్మకం అయిందా ఓకే సార్, లేకపోతే నేను నిరుత్సాహపడను, నేను మీరైతే చెప్పండి సార్ అన్న. వెంటనే మళ్ళీ నేను బయలుదేరి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేటప్పటికే ఆయన అప్పటికి ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికి కాస్టింగ్ డైరెక్టర్ మహాదేవ్ గారు ఓకే చేశాడయ్యా, అయితే నీ బరువు ఎంత అని అడిగారు విజయేంద్ర ప్రసాద్ గారు. 80 కిలోలు సార్ అన్న. ఒక్క 5 కిలోలు తగ్గి నువ్వు 20 రోజుల్లో గడ్డం పెంచుకుంటా అన్నారు. ఓకే, దానికి ముందుగా ఇంకో టెస్ట్ ఉంది, ఒక పేజీ డైలాగ్ ఇవ్వండి ఆయనకి అన్నాడు. అని ఒక పేజీ డైలాగ్ తీసి ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చి ఇచ్చాడు, శ్రీమాన్ అని. తీసుకొచ్చిన తర్వాత అతను నాకు ఇచ్చి 1 గంటలో చదువుకొచ్చి చెప్పబోయా అన్నారు. అక్కడే అన్నపూర్ణ స్టూడియోలో స్కూటర్ స్టాండ్కి వెళ్ళి, ఇక మాకు నాటకాల అనుభవం ఉంది కదా, దాన్ని మామూలుగా 10 సార్లు చదువుకుని మాడ్యులేషన్ చేసుకుని వెళ్ళి సార్ చెప్తాను సార్ అన్న 1/2 గంటలో చెప్పబోయా అన్నాడు. చెప్పేటప్పటికి ఆయన ఓకే బ్రహ్మాండంగా ఉందన్నారు. ఆ తర్వాత తోటలోకి తీసుకెళ్ళి అక్కడే మూమెంట్స్ చేసి చూపించన్నారు. ఇది గుడిసే, ఇక్కడ మనవరాలు ఉంటుంది, ఇక్కడ సంగీతం మాస్టర్ ఉంటాడు, తర్వాత దొరసాని అటు జీపులో వెళుతుంటుంది, ఇది అన్వయించుకుని నువ్వు యాక్ట్ చేసి చెప్పమన్నారు. ఒక్కసారి చూసుకుని చెప్తాను సార్ అన్న. చూసుకోమన్నారు. ఒకసారి రిహార్సల్ చేసుకుని చెప్పా. దాంతో ఆదుర్తి రవి గారు, చైతన్య గారు చప్పట్లు కొట్టారు. నేను అనుకున్నా మనకి క్యారెక్టర్ పడే ఊపులో ఉందని అనుకున్నా నేను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు గడ్డం పెంచుకునిరా, అప్పుడు మేము ఆలోచిస్తామన్నారు. ఆ 20 రోజులు నాకు టెన్షనే. ఇంకా సరే అన్నం మానేశానండి. ప్రొద్దున్న 2 ముద్దలు తినేవాడిని, అసలు రాత్రి కూడా తినేవాడిని కాదు. అయ్యో, అలా దాదాపుగా 4 కిలోలు అయితే తగ్గి అప్పుడు కళ్ళు లోతుకు పోయి కడుపు లోపల పోయింది. ఈయన గడ్డం పెంచుకుని వెళితే ఆ చైతన్య గారును రవి గారు అన్నారు, ప్యాంట్లో ఉన్న సాంబయ్య వస్తున్నాడు అని చెప్పి అన్నారు. అనేటప్పటికి నాకు ఈ వేషం ఓకే అవుతుందని అయిపోయింది. ఇంకా అప్పటికే అప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకులు ఆయన చూసి, ఓకేనయ్యా ఈ క్యారెక్టర్ నేను ఫిక్స్ చేసామన్నాడు. కంగ్రాట్స్. ఆయనకి వెంటనే కంగ్రాట్స్ కాదు, ఆయన పాదాలకు నమస్కారం చేశా. సార్ నేను 45 సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నాను, ఒక ఇంత పెద్ద క్యారెక్టర్ నా మీద నమ్మకంతో మీరు ఇస్తున్నారు, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయండి సార్, నేను కష్టపడి యాక్ట్ చేస్తాను సార్ అన్నాను. ఆ విషయం సుప్రియ మేడంని పిలిపించారు. కమిట్మెంట్ సుప్రియ మేడం గారు ఉన్నారు కదా, ఆమె ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆవిడ పిలిచి ఈయన సెలెక్ట్ చేసామన్నారు. ఆవిడ కూడా చెప్పారు, గాంధీ గారు మంచి క్యారెక్టర్ ఇది, చాలా బాగా చేయాలంటే నా మీద కాన్ఫిడెన్స్గా ఉన్నాను మేడం మీరు, నేను ఖచ్చితంగా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అన్నాను. ఆ విధంగా వాళ్ళు నాకు ఇచ్చారు. అది మన ఈ Telugu1.com ద్వారా ఆయనకి మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి ఆయనకి పాదాభివందనం చేస్తూ, అలాగే అన్నపూర్ణ సంస్థకి, నాగార్జున గారికి, సుప్రియ మేడంకి, మాతో వర్క్ చేసిన సాంకేతిక నిపుణులకు, డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్ల వరకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బాబు నేను. తప్పకుండా సార్, ఎందుకంటే పెద్ద హీరో అయినప్పటికీ, పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా సినిమాని చాలా చిన్నగా రిలీజ్ చేశారు. అయినా కానీ మన తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఈరోజు అవార్డుల పంట పండించినటువంటి సినిమా 6 అవార్డులు వచ్చినాయండి. అదంతా గొప్పంతా మన డైరెక్టర్ గారిది. అది కాకుండా దానిలో ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుందండి. చలిలో అరకులో 2 గంటలకి 3 గంటలు తెల్లవారు 2 గంటలంటే అరకులో చలి ఎలా ఉంటుందో చెప్పవసరంలా. 10 గంటలకి ఇంకా ఒక్క శాలో మాత్రం కప్పుకుని డైరెక్టర్ గారు అక్కడే కూర్చుని ప్రతి షాటు ఆయన చూసేవారు. పాట దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అది ఎంతో కష్టపడి చేశారు. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. కాకపోతే తెలంగాణ నేపథ్యం ఉండటంలో కొంత అక్కడ ఆ సైడ్ కొంచెం ఏదైనా కమర్షియల్గా కొంచెం తక్కువ ఉన్నా, బట్ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అన్నవాళ్ళే. బాగోలేదన్న టాకు ఏ ఒక్క నోటి వెంబడి రాలేదండి, అసలు. అది ఆనందం. అందుకే 6 అవార్డులు వచ్చినాయి. అది ఆ విధంగా వచ్చిందండి. నాకు కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు, అందులో ఎస్వి రంగారావు గారి పేరు మీద, మహానటులు గుమ్మడి గారు పేరు మీద గోల్డ్ మెడల్, ఆ 2 నాకు రావడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నన్ను ఆ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్నుకున్నటువంటి జ్యూరీ కమిటీ మెంబర్స్ కూడా దీని ద్వారా నేను వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియచెప్పుకున్నాను. మేము సర్వదాభివందనాలు చెప్పాలండి ఆ డైరెక్టర్ గారికి, మీ మీద నమ్మకం పెట్టుకొని మాకు ఒక మంచి నటన అందించినందుకు. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళందరికీ నటన అంటే తెలుసు, కానీ నటనని అంటే ప్రదర్శన ఎలా ఇవ్వాలో తెలియదు. అవును,
నటన తెలిసిన వాళ్ళకి ప్రదర్శన తెలీదు, ప్రదర్శన తెలిసిన వాళ్ళకి నటన అంటే ఏంటి తెలియకుండా ఉన్న రోజులు ఇవి. అవును. బట్ ఈ కాలంలో నాటక రంగంలో ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయించి మాకు ఒక మంచి నటుల్ని అందించినందుకు నిజంగా థ్యాంక్స్ టు దెమ్. అది కూడా ముందు ఆయన చెప్పారు, తర్వాత దర్శకులు ఈ క్యారెక్టర్కి నాజర్ గారితో వేయించుదామా లేకపోతే నజీరుద్దీన్ షా లాంటి వాళ్ళతో వేయించుదాం అనుకున్నామయ్యా మహామహులు పెద్దలు అని అనుకున్నారట వాళ్ళు. సజెషన్స్ అంటే అన్నపూర్ణ స్టూడియో కానీ మిగతా పెద్దలు అనుకున్నారు. మా విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ గారు, లేదు ఒక తెలుగు వాడికి ఒక రంగస్థల నటుడికి ఆ వేషం వేయించాలని నా కోరికగా ఉంది, కాబట్టి ఎవరన్నా రంగస్థల నటులను రప్పించమని అడిగారు. అలా చాలామంది నటులు, ఒక 20 మంది నటుల్ని చూశారు. చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది నా అదృష్టం. అంటే ఇప్పుడు ఆంధ్రదేశంలో నటులు, రంగస్థల నటులు చాలామంది ఉన్నారండి చేయగలిగే వాళ్ళు. కాకపోతే వాళ్ళకి అవకాశాలు రాక అలా ఉండిపోయారు. నాకు అవకాశం అదృష్టం కొద్దీ వచ్చింది, అది ప్రూవ్ చేసుకున్నాం. అదండి. ఒకప్పుడు ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ సార్ నాటక రంగం వైపు ఈ రోజు ఉందంటారా ప్రజల్లో కానీ, లేదంటే నాటకాలు? తప్పకుండానండి, ప్రజల్లో కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు నంది నాటకోత్సవాలు కానీ ఇవన్నీను. అవును. అలాగే ఎన్నో పరిషత్తులు, దాదాపు నేను అనుకోవటం ఆంధ్రదేశంలో దాదాపు 100 పరిషత్తులు ఉన్నాయండి కండక్ట్ చేసేవారు. చాలా. ఈ మధ్య భారతీయమని ఈదర హరిబాబు గారు ఒంగోలు, త్వరకి ఎన్టీఆర్ పరిషత్ ఉండేది, ఆయన చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తూ ఉంటాడు. యువకళ వాహిని వాళ్ళు, అక్కినే నాగేశ్వరరావు గారి పరిషత్తు, అలాగే ఎన్నో పరిషత్తులు, చాలా పరిషత్తు ఉన్నాయి. సుమధుర ఉంది విజయవాడ, సుమధుర హాస్య నాటికలు పోటీలు పెడతారు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా. అలా చాలా చాలా పరిషత్తులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. నాటకాలు కూడా టీములు కూడా మంచి మంచి టీములు తయారవుతున్నాయి, వెళ్తున్నారు. నాటక రంగం బాగానే అభివృద్ధి చెందుతుందండి. గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా బాగా ఉంది. ఆనందించదగ్గ విషయం అండి. చాలా 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 బాగుంది. ఎందుకంటే మొన్న మధ్య అంటే కొంత వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు నాటక రంగాన్ని లెక్క చేసిన వాళ్ళు చాలా తగ్గిపోయారు. మళ్ళీ ఇప్పుడు పెరుగుతుందనే వార్త చాలా ఆనందంగా పెరుగుతుందండి, పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఈ సినిమా మొదటి రోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే 1986లో ఒక సినిమా చేశారు, తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేశానన్నారు. 45 నిమిషాల క్యారెక్టర్ మీద ఈ సినిమాలో. అవునండి. ఓ పాటతో కలిపి. అవును. 45 నిమిషాల క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేయగానే అసలు మీ ఫీలింగ్ ఎలా ఉండింది సార్? అంటే నేను ఒక మాట చెప్పాలంటే, అంటే కెమెరా ముందు ఎంత చేసినా ప్రతిసారి మనకి కొంచెం భయమేనండి కెమెరా ముందు. అంటే నేను కూడా సీనియర్ ఆర్టిస్టులు అయినా కానీ కెమెరా ముందుకు వెళ్ళగానే భయం, అంటే కొంచెం బాగా చేయాలన్న భయం అని కాదు, బాగా చేయాలి అన్న ఒక ఇది ఉంటుంది కదా. అందులో నాకు మంచి పెద్ద క్యారెక్టర్ అవకాశం వచ్చింది కాబట్టి ఇది బాగా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి రాత్రిపూట కూడా నేను బాగా హోంవర్క్ చేసుకునేవాడిని. ఆ ముందు రేపు చేసే సీన్లు ముందు వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఎంఎస్ గారని, బాలాజీ గారని, శ్రీమాన్, వీళ్ళందరి దగ్గర రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళేవాడిని. నేను సీన్లు తీసుకెళ్ళి చదువుకుని పెట్టుకున్నాను. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఆ సీన్ ఎలా చెప్తావా డైలాగ్ అంటే మామూలుగా చెప్పేవాడిని. ఆ విధంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు మూమెంట్స్ ఇలా చేయాలి చేయాలని చెప్పేవారు. ఆదుర్తి రవి గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు త్రూఅవుట్ సినిమాకి. ఆయన డైరెక్టర్ గారు ఈ విధంగా కావాలంటే ఆ కోఆర్డినేటర్ ఆదుర్తి రవి గారు నాకు ఈ విధంగా చెప్పేవాడు. ఆ విధంగా చేసి నేను చూపించేవాడిని. నాకు పెద్ద శ్రమ అనిపించలే. ఈ ఫస్ట్ టేకు ఓకే కాబట్టి ఇంకో రెండో టేకు ఏదైనా ఉంటే ఉంటే ఇంకో బెటర్మెంట్ కోసం చేయించేవాళ్ళు తప్పితే నేను పెద్దగా బాధపడలేదు. కాకపోతే ఒక్క చోట 2 చోట్ల మాత్రం కొంచెం 2 సీన్లో ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది అంటే ఏమీ లేదు. మీరు చూశారుగా సినిమా. మా మనవరాలను తీసుకుని నేను దొరసాని దగ్గరికి వెళ్తా. వెళ్ళినప్పుడు పడవలో వెళ్తుంటాం. పడవలో వెళితే అప్పుడు అడుగుతుందన్నమాట, మనం ఏడకి పోతున్నాం తాత, బళ్ళు పన్ను కట్టనైపోతున్నాం అంటే, బడి అంటే ఏమి నేర్పిస్తారు తాత? వాళ్ళు అంగ్రేజీ చెప్తారు, లెక్కలు చెప్తారు, తెలుగు పద్యాలు చెప్తారు, అప్పుడు మరి పాటలు నేర్పిస్తారా అంటే, బళ్ళు నేర్పించేది పాటలు కాదు, పాఠాలు, సంజయ్ నాది అంట. అంటే పాట కానీ పాడితే దొరసాని ఎక్కడ ఈ పిల్లని చంపేస్తుందో అన్న భయం, పాట పాడడానికి లేదు చెప్తే, మరి మనం బడి అంటే ఏడం తాత ఏడనే ఉందా? లేదు బిడ్డ, మనం వెళ్ళేది బడికి కాదు, దొరసాని గడికి. నువ్వు చదువుకోవాలంటే దొరసానికి చదువు పని కట్టాలి.
అనగానే అప్పుడు దొరసాని చూపిస్తారండి, అవును. ఆ గడి చూపిస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ పొజిషను దొరసాని కూతురికి సంగీతం మాస్టర్ నాజర్ గారు అవును. పాఠం చెబుతుంటాడు. ఆ ఉయ్యాలలో కూర్చున్న ఆ పిల్ల ఆ పాదాలో ఆ మ్యూజిక్ టీచరు ముఖం మీదకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవును, అవును. అంత ఘోరంగా ఉంటుంది. ఆ రోజులు అలా ఉండేదేమో మరి. నిజంగానండి, అది కళ్ళ కట్టినట్టుగా చూపెట్టారు డైరెక్టర్ గారు. కళ్ళకట్టిన అప్పుడు అది చూసి మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. సరే ఈ లోపల దొరసాని గారు అసిస్టెంట్ అజయ్ ఘోష్ అని మంచి ఆర్టిస్ట్, అతను కూడా మల్లేశ్వర వేషం వేశాడు. అవును. అంతవడ వచ్చి ఏందిరా స్వామిగా అంటే, నా మనవరాలికి చదువు పన్నుకి వచ్చినంతరా చదువు పన్ను కట్టాలి అనగానే వెళ్ళి దొరసాన్ని అడిగి వస్తాడు. అడిగితే సరి తీసుకోమంటుంది. నేను అతనికి డబ్బులు ఇచ్చి తర్వాత దొరసాని అనుమతి ఇచ్చింది ఇక పో అంటే, నీ బాంచని కాలు మోగుతా వస్తుందరా రాబిడ్డా పోదాం అని చెప్పి అలా వెళుతూ ఉంటే అప్పుడు సంగీతం మాస్టర్ సంగీతం ఆయన లిరిక్ చెప్తుంటాడు. అవును. చెప్పేప్పుడు ఈ పిల్ల సంగీతం ఇష్టం కదా నా మనవరాలకి, అవును. నా చెయ్యి వదిలించుకుని అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. నిలబడితే ఒక్కసారి పాడు బిడ్డ అని పాడు దొరసాని చిన్న దొరసాని అని అడుగుతాడు సంగీతం మాస్టారు. ఒకసారి పాడితే ఎట్లా వస్తుంది, ఇంకోసారి నువ్వే పాడి వినిపించరాదు అంటది దొరసాని కూతురు. నా మనవరాలు అంటే నేను పాడి వినిపిస్తాను అని చెబుతుంది అనమాట. అంటే సరే అనుకోకుండా పాడేస్తుంది. ఎప్పుడైతే పాడిందో దొరసాని కొరడా తీసుకొచ్చి కొడుతుంది దారుణంగా. కొట్టినప్పుడు నేను అడ్డం వెళ్తాను, నా మనవరాలకి దెబ్బ తగలకుండా అడ్డం వస్తా. అడ్డం వచ్చినప్పుడు దొరసాని నన్ను కొట్టాలి. ఆవిడ శ్వేత మీనన్ మేడం, ఆవిడ కొట్టడానికి ఆ ఎఫెక్ట్ రాకుండా ఈ కొడితే ఎక్కడ తగులుందని ఇట్లా కొడతా ఉందన్నమాట, మామూలుగాను తగిలినట్టు. అవును. అయితే మ్యూజిక్ ఇదే ఈయన ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఉన్నారు కదా, ఆయన వెనక నుంచి సైకి చేస్తా ఉన్నాడు, గట్టిగా ఒక దెబ్బ కొట్టని చెప్పి సైకి చేస్తా ఉన్నాడు. నేను పరిశీలించేది. అండ్ అప్పటికి సరే ఇక కొట్టడానికి రెడీ అవుతున్నారు అనుకున్నా. నేను కూడా రెడీ అయిపోయి, ఎందుకంటే ఎఫెక్ట్ రావాలి కదా. అప్పటికి ఆవిడ టేక్ అన్నారు, ఆయన సైకి చేశాడు, ఈవిడ పడేమని కొట్టిందండి. నిజంగానే కొట్టారా? నిజంగానే కొట్టింది. అది కూడా ఇది కాదు, ఏది ఆ కొరడా కూడా ఒరిజినల్ కూడా. అవునా? ఆయన కొట్టడం నా వీపు మీద ఈ సైడ్ నుంచి సైడ్ ఎర్రగా తేలిపోయిందండి. అబ్బా. తేలిపోగానే డైరెక్టర్ గారు అన్నాడు చూసి, బ్రహ్మాండంగా తేలిందయ్యా, ఇంకా అది మేకప్ మనం ఇది అయ్యేం అసలు మామూలుగా మేకప్ అవసరం లేదు, దాని మీద ఒక క్లోజ్ షాట్ వేయండి అన్నాడు ఆయన. ఒక క్లోజ్ షాట్ ఒకటి కనపడుతుంది మీరు చూస్తే, ఎర్రగా ఇలా కనిపిస్తుంది, కానీ అది ఒరిజినల్గా తగిలిందండి నాకు. ఆ తర్వాత ఆ శ్వేతా మీనన్ పాపం ఆ మేడమే వచ్చి ఒక ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాసింది ఆవిడ. విజయ్ మాస్టర్, బాబాయ్ నువ్వేమనుకోవద్దు, ఎఫెక్ట్ కోసం దెబ్బ కొట్టించి అన్నాడు ఆయన. పర్లేదు బాబు, నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచి ఎఫెక్ట్ అంది, రేపు సినిమాలో చూసుకుంటారు ఆనందంగా ఉంటుందిలే అన్నాను. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. అలాగే పాటలు కూడా స్వర్ణ మేడం కొరియోగ్రాఫర్, ఆవిడ కూడా బాబాయ్ చాలా బాగా చేస్తానంటూ చక్కగా 1-4 సార్లు చెప్పి చేయించారండి. చాలా గొప్ప అనుభవం అండి నాకు, నిజంగాను చాలా మంచి. సినిమాలో మొదటి పాట కూడా మీ మీదే ఉంటుంది. మొట్టమొదటి పాట కూడా నా మీద, నా అదృష్టం అది. సరే, మనం ఇప్పుడు ఆ పాట విందాం, పాట తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా చాలా మాట్లాడుతున్నాం సినిమా. అలాగే. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అధ్యక్ష, నిజంగా ఈ రోజు ఆ రోజు మీరు తిన్న ఆ కొరడా దెబ్బ ఈ రోజు మీకు తెచ్చిన నంది అవార్డు అనమాట. అయితే సో రాజన్న సినిమా నుంచి ఒక మంచి పాట, గిజిగాడు సాంగ్. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని, కొలనీలో కమలాలు తలదించుకున్న ఈ పొద్దు పొడవలేదని, గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది తెలవారలేదేనని, నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న పొద్దెక్కేలేలెమ్మని. వీణో పాట. డెఫినెట్గా లిసనర్స్, మీరు కనుక ఈలోపు కాల్ చేసేసి గాంధీ గారితో లేదు మా తాతతో మాట్లాడాలనుకున్నట్టయితే సాంబయ్య తాతతోని మీరు కాల్ చేస్తూ ఉండండి 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770761, ఇండియా కాలర్స్ అయితే 04066624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసి. లిమిటెడ్ ఆఫర్ అధ్యక్ష, 9 వరకు మాత్రమే ఉంటారు గాంధీ గారు, ఆ తర్వాత ఆయన ఉండమన్నా ఉండరు, ఎందుకంటే ఆయనకి ఇంకో కార్యక్రమం ఉంది. సో ఈలోపే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ కమింగ్ అప్ చాలా పద్యాలు పాటలు అనమాట గాంధీ గారి వాయిస్ వెంట. సో స్టే ట్యూన్, గిజిగడి సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాను. రాజన్న సినిమాలో మొట్టమొదటి పాట కీరవాణి గారు కంపోజ్ చేసినటువంటి ఆ పాట గిజిగడి సాంగ్. అండ్ మన గాంధీ గారికి అనిపించినటువంటి పాట అది, చాలా బాధతో చేసినటువంటి పాట అది. సో సార్, మీరు ఈ సీన్ కూడా చాలా బాధతో చేసే సీన్ అసలు ఇది. పాపని పెంచడం, తర్వాత రోజు పాప రాజన సమాధి దగ్గరికి వెళ్ళడం, ముట్టుకోవడం, దండం పెట్టుకోవడం. సో ఆ సీన్ కూడా కష్టపడి చేశారేమో అని నాకు అనిపించింది. చేశానండి. ఈ పాట చేసేటప్పుడు స్వర్ణ మేడం గారు కొరియోగ్రాఫరు,
అలాగే కెమెరామెన్ పూర్ణ కాండ్రు ఆయన. అవును. అంటే నాది మ్యాక్సిమం 80% నా ఎపిసోడ్ అంతాను పూర్ణ గారే చేశారండి. తర్వాత శ్యామ్ కే నాయుడు గారు, తర్వాత అనిల్ భండారి గారు కూడా చేశారు. ఈ పాట కానీ నాకు ఇంకా ఎక్కువ సీన్లు కూడాను ఈయన పూర్ణ గారు చేశారండి. అవును. ఆ విధంగా నైటు తెల్లవారుజాము 2 గంటల 3 గంటలకి చలిలో చేసేవాళ్ళం అండి ఇది. ప్రొద్దున్నే చాలా అంటే చలికి వాతావరణానికి ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ పాట మరి మనం బాగా గొప్పగా రావాలి అంటే తప్పదు కదా. ఆ బాధలన్నిటికీ ఓర్చుకుని చేసామండి. దానికి తగ్గ ప్రతిఫలం కనిపించిందిగా మరి. అంతే కదా. బట్ సార్ మీరు ఈ సినిమా అంటే క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కానివ్వండి, లేదంటే సినిమా మీరు ప్రివ్యూ చూసుకున్నప్పుడు, సినిమా అంతా అయిన తర్వాత పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది అసలు? నాకు నిజం చెప్పాలి అంటే సినిమా అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చిందండి. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా నేను మామూలుగా డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సీన్లు చూసుకున్నాను. మామూలుగా డబ్బింగ్ అంటే ఒక టీవీ స్క్రీన్లోనే చూసి చెప్తాం కాబట్టి చిన్న టీవీ ఉంటుంది చిన్న కాబట్టి నేను పెద్దగా ఫీల్ కాలేదు మామూలుగాను. ఆ తర్వాత నాకు ఈ పిక్చర్ రిలీజ్ అయ్యే ముందు 2-3 సార్లు నాకు మన రాజమౌళి గారు కానీ కీరవాణి గారు వీళ్ళు నాకు కలవడం జరిగిందండి. వాళ్ళు అప్పుడు నన్ను కంగ్రాట్ చేశారు. చాలా బాగుందయ్యా, నీ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అన్నారు. రాజమౌళి గారు లాంటి వాళ్ళు బాగుంది అన్నారంటే అంతకంటే అదృష్టం ఏం కావాలి. అలాగే కీరవాణి గారు ఎంకరేజ్ చేసేవారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా మీ క్యారెక్టర్ బాగా వచ్చింది, అమ్మాయి క్యారెక్టర్ ఇది చాలా బాగా వచ్చింది అన్నారు. అలాగే ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఒక రోజు నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే సుప్రియ మేడం నన్ను చూడగానే ఆవిడ ఆల్మోస్ట్ పరుగున వచ్చి, గాంధీ గారు రండి మా సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఈ సీట్ ముందు కూర్చోబెట్టి మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మేము మొట్టమొదటి ఇచ్చేటప్పుడు ఎలా చేస్తారనుకున్నాము, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా చేశారు అందండి. అది నాకు ఆనందంగా అనిపించింది. చాలు మేడం, మీరు సాటిస్ఫై అయితే నాకు అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే ఎంతో నమ్మకం చేత అంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది మేడం అని చెప్పాను. ఆ విధంగా వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారండి. నాగార్జున గారు కూడా నన్ను బాగా కంగ్రాట్ చేశారు. తప్పకుండా. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీ క్యారెక్టర్కి నంది అవార్డు వస్తుందని? నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నామినేట్ చేసి పంపించారు. అందరూ చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ వాళ్ళు కానీ క్యారెక్టర్ మీ దానికి ఏదో ఒక అవార్డు రావచ్చు అని చెప్పి అన్నారు. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయటం అంటే వస్తే బాగుండు. ఇప్పుడు ఇది నాటక రంగంలో వచ్చింది, అలాగే ఈ సినిమాలో ప్రవేశించాము, దీనిలో కూడా వస్తే అంత బాగుంటుందని నేను రోజు సాయిబాబా గారికి మొక్కునేవాడిని. సరే, ఆ రోజు 13వ తారీఖు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. టీవీ ముందు కూర్చోగానే బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఎస్వి రంగారావు అవార్డు సమ్మిట్ గాంధీ అనగానే ఇక నాకు ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా తర్వాత వెంటనే మా వాళ్ళ ఫోన్లు ఇంకా ఒక 2 days అయితే ఇక నా ఫోన్ ఖాళీ లేకుండా అభినందనలు వచ్చినాయండి. సూపర్. ఇక నాకు ఎంతో ఆనందం అనిపించింది. మా పిల్లలు కానీ, మా బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా ఆనందించారండి. సార్ మనతో పాటు కాల్ ఉన్నారు. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మనోజ్ సార్. మనోజ్ గారు ఎక్కడి నుంచి అండి? నేను లోకల్ హైదరాబాద్ అండి. ఓ హాయ్ మనోజ్ గారు, మనతో పాటు సమ్మిట్ గాంధీ గారు, అదే మన సాంబయ్య తాతున్నారు, మాట్లాడండి. మాట్లాడుతండి. నమస్తే మనోజ్ గారు. హలో సార్, బాగున్నారా సార్? బాగున్నామండి. ఎక్కడుంటారు మీరు? మూవీ చూసాను సార్ నేను, రాజన్న మూవీ, చాలా బాగుంది సార్ అది. ధన్యవాదాలండి. మీ క్యారెక్టర్ సూపర్ అండి. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీది ఒక ప్రోగ్రామ్ ఒకటి చూసేవాడిని అండి నేను రెగ్యులర్ గా, ఒక ప్రైవేట్ ఛానల్ నుంచి ఒక పొలిటికల్ సెటైర్ అక్షంతలని ఒకటి వచ్చేది ఆర్టీవీలో అండి. అవునండి, అవును చేసేవాడిని. బాగుండే సార్ అది, ఇంట్రెస్టింగ్ గా 1 సంవత్సరం చేసేవాడిని. చాలా బాగుండే సార్ అది, రెగ్యులర్ గా చూస్తుండేవాళ్ళం. నేను అబ్బాయి శ్రీనివాస్ అని ఇద్దరు చేసేవాళ్ళం. చెప్పండి మనోజ్ గారు, మీరేం చేస్తారు? నేను యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ సార్ నాది. ఎక్కడ ఉంటారు? మొబైల్ షోరూమ్ సార్ నాది. చెప్పండి సార్. చాలా ఆనందం మీరు ఫోన్ చేయటం. థ్యాంక్ యూ సార్. సో మనోజ్ గారు ఇంకేమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా మనోజ్ గారు? వేరే మూవీస్ ఏమైనా చేస్తున్నారా? వస్తున్నాయండి. సినిమాలో ఇంకోటి దేవరాయ, నాని కృష్ణ గారు డైరెక్షన్లో దేవరాయ అని ఈ నెలలో శ్రీకాంత్ గారు హీరో అండి. ఈ నెలలో రిలీజ్ అవ్వబోతుందండి. అలాగే నెక్స్ట్ మంత్లో ఆటోనగర్ సూర్య, దేవాకట్ట గారి దర్శకత్వంలో నాగ చైతన్య గారు హీరోగా ఓ సినిమాలో మంచి వేషం చేశానండి. తర్వాత ఒకే ఒక్క ఛాన్స్ అని శ్రీనివాస్, వెల్డింగ్ శ్రీనివాస్ అంటారని అతని డైరెక్షన్లో
ఒక కామెడీ క్యారెక్టర్ ఒకటి చేశాను, అది రిలీజ్ రెడీగా ఉంది. ఓకే అలాగే అల్లు శిరీష్ హీరోగా, రాధామోహన్ గారు ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూసర్గా, అల్లు శిరీష్ గారు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారండి. గౌరవం, దాంట్లో ఒక బైరాగి క్యారెక్టర్ చేశారండి, మంచి క్యారెక్టరు. ఓకే అండి. ఈ మధ్య 5 నిమిషాల సాంగ్ నా మీద షూట్ చేశారు కోయంబత్తూరు దగ్గర పొలాచిలో, వావ్. అది కూడా బాగుంటుంది. ఇవన్నీ చూడండి. అలాగే హిందీ సినిమా నువ్వు వస్తానంటే నే వద్దంటాన రీమేక్ ప్రభుదేవ గారు డైరెక్షన్లో, అవును, దాంట్లో నర్రా వెంకటేశ్వరరావు గారు చేసిన క్యారెక్టరు నేను చేయబోతున్నానండి, విలన్ క్యారెక్టర్. విలన్ క్యారెక్టరు. ఓ గుడ్. రేపు 25, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు డేట్లు ఇచ్చారండి. దానికి నన్ను ఎంపిక చేసిన వారు రాంబాబు, బావ డైరెక్టర్ రాంబాబు గారు, కె రాంబాబు గారని. ఆయన నాకు తెలుసు, ఆయన నన్ను రికమెండ్ చేశారు. నా వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూసి ప్రభుదేవ గారు ఓకే చేశారు. వావ్, సూపర్. అది. ఇంకా చెప్పండి సార్. ఓకే ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ అండి. అది థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టేక్ కేర్ సార్. ఓకే సార్, బాయ్ అండి. బాయ్ బాయ్ మనోజ్ గారు, టేక్ కేర్. సో మీది బాలీవుడ్ ఎంట్రీ కూడా జరిగిందనమాట ఇప్పుడు. జరగబోతుంది ఓకే, బాబా గారి దయ వల్ల. షిరిడి సాయిబాబాలో కూడా నేను యాక్ట్ చేశానండి. ఒక సీన్లు రిలీజ్ అయింది, అది మన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. ఆయన పిలిపించారు. రాఘవేంద్రరావు గారు కూడా రాజ్యంలో నా వేషాన్ని బాగా మెచ్చుకున్నారు. ఆయన పిలిపించి పెద్ద పెద్ద వేషాలు ఎప్పుడు ఫిక్స్ చేసామయ్యా, ఏమనుకోవద్దని ఒక 2 సీన్లు మంచి గుర్తింపున్న సీన్లు ఇచ్చారు, రిజిస్టర్ అయిన క్యారెక్టర్. ఓకే, అలా రాఘవేంద్రరావు గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. సూపర్ సూపర్ సార్. యాక్చువల్లీ ఈ నంది అవార్డు వస్తుందని మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉండేనా అసలు సినిమా చేసిన తర్వాత, చూసుకున్న తర్వాత? నాకు అంటే నంది అవార్డు అందరూ అంటుంటే నాకు కొంచెం ఆశ ఉందండి. ఆశ ఎవరికైనా ఉంటాం సహజంగా. అవును, మనుషులం కదా మనం. మీకు నంది అవార్డు రావడం ఖాయం. అంటే పాప కూడా అద్భుతంగా యాక్ట్ చేసిందండి. అవును, నాగార్జున గారు బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి ఇండివిజువల్ ప్రైజెస్కి చెప్పాలంటే నాగార్జున గారు, యాని పాప, నా క్యారెక్టరు విలన్గా ఒకసారి శ్వేతా మీనన్ గారు నిలబడుతుంది. అలాగే ఆలపాటి లక్ష్మి గారని ఒక ముసలి క్యారెక్టర్ చేసిందండి. ఆవిడ కూడా అవార్డుకి నిలబడే క్యారెక్టరు. ఇన్ని క్యారెక్టర్ల మధ్యలో నాకు వస్తుందా రాదా అనేది నాకు కొంచెం భయం వేసింది. అయితే మరి జ్యూరీ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఏకగ్రీవంగా నాకు నా క్యారెక్టర్ ఓకే చేశారని తెలిసింది నాకు తర్వాత. అది సో స్వీట్ అండి, చాలా చాలా హ్యాపీగా ఉందంటే మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఏ రోజు మీరు అన్యాయం చేయలేదన్నమాట మీ క్యారెక్టర్ ద్వారా. అదే అండి, అదే మన సిద్ధాంతం ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ ఇస్తే దాన్ని మనం అంత ఈజీగా తీసుకోకుండా సిన్సియర్గా దాని మీద కృషి చేయాలండి, హోంవర్క్ కూడా చేయాలి. అవును, చేసిన తర్వాత డైరెక్టర్ గారికి ఒక వ్యూ ఉంటుంది, ఈ విధంగా క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని. తప్పులేదు సార్, ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి, ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తా సార్ అని అడిగేవాడిని మా విజయేంద్ర ప్రసాద్ గారిని. ఇది క్యారెక్టర్ ఇదయ్యా, క్యారెక్టరైజేషన్ ఇది నేను చెప్తాను, దాన్ని బట్టి నువ్వు ఒక స్టేజ్ ఆర్టిస్టు కాబట్టి నువ్వు ఊహించుకో, ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్పేవాడు. ఫ్రీడమ్ ఇచ్చారు, కంప్లీట్ చేసాడు ఆయన. దానికి ఆదుర్తి రవి గారు నాకు ఇలా మూమెంట్స్ ఇలా చేయవయ్యా అని ఆయన చూపించేవారు, అలా చేసేవాడిని, ఓకే చేసేవాళ్ళు. అండ్ సార్ మీరు 2003లో అమెరికా వెళ్ళాను, 10 స్టేట్స్లో మీరు మీ నాటకాలు ప్రదర్శించారు కదా. అవునండి. సో అసలు మీకు అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అంటే ఎవరు మీకు బాగా హెల్ప్ చేశారు అక్కడ? అలా మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే మేము విజయనగరంలో అప్పాజోసుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ అని అమెరికాలో ఉండేవారండి. అంటే అప్పాజోసుల సత్యనారాయణ గారు, విష్ణుభట్ల రామన్న, లక్ష్మణ, ఇద్దరు కమలపిల్లండి వాళ్ళు, కందాళం రామానుజాచారి గారు, వీళ్ళు నలుగురు కలిసి ఒక అసోసియేషన్ స్థాపించారు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క నగరంలో కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు నాటికలు. ఒక సంవత్సరం 2002లో విజయనగరంలో కండక్ట్ చేశారండి. చేసినప్పుడు మమ్మల్ని శ్రీనాథుడు నాటకం మేము అప్పుడు విస్తృతంగా ఆడుతున్నాం. మేము అప్పుడు ఆకేళ్ళ గారితో చెప్పారు, మీ శ్రీనాథుడు నాటకం మాకు ఇక్కడ ప్రదర్శన చూపించండి అన్నారు వాళ్ళు. అన్నప్పుడు విజయనగరంలో ప్రదర్శన చేసాం. చేసిన తర్వాత మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం మేము, అక్కడ కొన్ని చోట్ల వేయాలి అన్నారు. అంతకంటే ఆనందం ఏం కావాలి అండి అన్న తర్వాత అప్పుడు పేపర్తో డీలింగ్స్ అన్నీ మొత్తం అయినాయండి. తర్వాత బిఎం రెడ్డి గారు, తర్వాత ఆకేళ్ళ గారు. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాంత్ ఫ్రమ్ సింగపూర్. కష్టం అయితే ఇంకా ఇలా గ్యాప్లు ఇస్తూ చేస్తే మరి ఇలాగే ఉంటుంది, పేర్లు మర్చిపోతాం, ఊర్లు మర్చిపోతాం. ఓ సరే, హ్యాపీగా మాట్లాడండి సాంబయ్య తాతతో. చెప్పండి సార్. శ్రీకాంత్ మీ పేరు? కాదు సార్, నా పేరు అస్లం అండి. అస్లాం, చెప్పండి సార్. ఓ అస్లాం ఫ్రమ్ దుబాయ్.
గోల్డ్ డైమండ్ షాప్. దుబాయ్ నుంచి. ఓకే ఓకే. ఎక్కడ సార్ మీ స్వగ్రామం ఎక్కడ? మాది రాజంపేట అండి, కడప జిల్లా. రాజంపేట. చెప్పండి చెప్పండి అస్లాం గారు చెప్పండి. నిజంగా అండి, రాజన్న మూవీలో చూశారుగా మీరు? తుమ్మండి నాగార్జున గారు మరియు రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ గురించి మరియు యామీ గురించి. విన్నాను నేను. అవునండి, అవునవును. నన్ను అడిగితే ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరండి, అంత బాగా చేశారు. అలా కాదులే అస్లాం గారు, మీ అభిమానం. కానీ ఎందుకంటే పిల్లల్లో ఉంటాయి కొన్ని టాలెంట్ అని. ఆంధ్రదేశంలో నటులు చాలా మంది ఉన్నారండి, చేయగలరు. కాకపోతే వాళ్ళకి అవకాశం రాలేదు, నాకు వచ్చింది. అది అంతేనండి. అది నా అదృష్టం. నాకు మా డైరెక్టర్ గారు నాగార్జున గారు అన్నపూర్ణ సంస్థ కల్పించిన అదృష్టం అది. అంతే, ఛాన్స్ అదండి. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళిద్దరు, రాజమౌళి గారు మరియు నాగార్జున గారు. అవునండి, కలిసి ఇంటర్వ్యూలో చెప్పారు. అవునవునవునండి. మన వాళ్ళు దుబాయ్లో మన వాళ్ళు కలుస్తుంటారు బాగానే, ప్రోగ్రాంలు కూడా బాగా చేస్తుంటారు. మీరు అక్కడ? అవునండి, ఇక్కడ షార్జాలో ఎక్కువ చేస్తుంటారు. మన వాళ్ళని కూడా పిలిపిస్తూ ఉంటారు, చాలా మందిని ప్రోగ్రాంలు ఇస్తుంటారు కదా. షార్జాలో ఎక్కువ వెళ్తా ఉంటాయి సార్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాం సార్, టైం బట్టి. ఇక నుంచి ఎప్పుడు వెళ్ళండి సార్, ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఉత్సాహపరచాలని ఇక్కడి నుంచి ఆర్టిస్టులు వస్తుంటారు కదా. అవును, ఎంత గ్యాదరింగ్ ఉంటే అంత బాగుంటుంది ఆర్టిస్ట్కి. అవును, చాలా ఆనందం ఈరోజు మీరు మాకు ఫోన్ చేయడం. అక్కడి నుంచి కొట్టే చప్పట్లే మన కడుపు నింపి. అదే మీరు కొట్టే చప్పట్లే కాశ్మీర్ దుప్పట్లని. అది చెప్పండి సార్. అస్లాం సార్, जी ये अपना शो नहीं होता है, अपना कॉमेडी शो नहीं होता. अपन बात థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ విత్ మీ సార్. ఓకే, అక్కడ ఉన్నారు కాబట్టి థ్యాంక్స్. మీ ఇక్కడి నుంచి ధన్యవాదాలు. మేము ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత అయినా థ్యాంక్ యూ సో మచ్ అస్లాం గారు కాల్ చేసినందుకు. అండ్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట సార్. హలో, గుడ్ మార్నింగ్ సీత గారు, ఇప్పుడు లేచిన అయింది. మీరు ఇలా 7 అంటే ఇక్కడ 8:30 అవుతుందండి. మీరు 6 గంటలకు లేవడం నేర్చుకోండి. 6 o'clock అంటే 7:30కి నా షో స్టార్ట్ అవుద్ది. అమెరికానా? అవునండి. మీ కష్టాలని మేము ఇష్టంగా అర్థం చేసుకొని మరి పర్లేదు 7 గంటలకు లేచినందుకు థ్యాంక్స్. వెల్, మన సాంబయ్య తాత ఉన్నారు, మాట్లాడండి సీత గారు, మనం తర్వాత కోట వేసుకుందాం. చెప్పండమ్మా. బాగున్నానమ్మా సీత గారు, బాగున్నాను. మీరు ఎక్కడుంటారు? అమెరికాలో ఎక్కడుంటారు మీరు? చెప్పు సీత తల్లి. మనవరాలు. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ మీరు? లాస్ ఏంజల్స్. అది ఒక్కటి రాలేదు మేము 2003లో. చెప్పండి అమ్మా. బాగుందండి, బాగుందమ్మా. ఓకే ఓకే, చాలా 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 ధన్యవాదాలు. అంతే, పాపతో మొత్తం పాపతోనే నాది. పాప నేనే. ఇంకా పాప ఉన్నంతసేపే ఆయన ఉంటారు, ఆయన పాప ఇద్దరు ఉంటారు సినిమాలో. చాలా బాగుంది. ప్రతి ఒక్క డైలాగ్ కూడా అసలు నిజంగా చాలా బాగా చేశారు. ఎంత నేచురల్ గా అనిపించింది అంటే బాగా నచ్చింది నాకు. ఇప్పటికీ కొన్ని డైలాగ్స్ గుర్తుండే. పాప అర్ధరాత్రి లేచి అక్కడ కోట దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ డైలాగ్స్ అన్ని చాలా బాగుంది. అదే మీకోసం ఒక డైలాగ్ చెప్పనా మరి హ్యాపీగా. అదే దొరసాని కొడుతుంది కదమ్మా, దొరసాని కొరడతో కొట్టిన తర్వాత నేను ఇంటికి తీసుకొస్తాను పాపని. మా గుడిసె దగ్గర కూర్చోబెట్టి మంచం మీద మామూలుగా ఓతలకి మేము వెన్నపూస రాస్తూ ఉంటా. రాసినప్పుడు అప్పుడు డైలాగ్ చెప్తా, గివే మల్లమ్మ మన బతుకులు, మన నోట్లోకి వెళ్ళి మాటే రావద్దన్నట్టు. గసమంటేది పాట ఎట్లా పాడినావు బిడ్డ, పాట పాడటం తప్ప తాత? తప్పే.
కోటలో పుట్టి పాడితే మెప్పు అవుతుంది, ఈ పాకలో పుట్టి పాడితే తప్పే అవుతుంది బిడ్డ. ఇదమ్మా డైలాగు. విత్ 100% ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ జూమ్ ఇన్ కెమెరా లేదు, క్లోజ్అప్ షాట్ దిగిద్దామంటే కానీ, బట్ ఇట్స్ ఫినామినల్. తప్పకుండా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ కొత్త ఇంకా వేరే మూవీస్ ఉన్నాయండి? ఉన్నాయమ్మా. ఇప్పుడు దేవరాయ నానికృష్ణ గారి దర్శకత్వంలో శ్రీకాంత్ గారి హీరో, అలాగే ఆటోనగర్ సూర్య దేవకట్ట గారి దర్శకత్వంలో నాగ చైతన్య గారి హీరో అమ్మ. అలాగే గౌరవం అల్లు శిరీష్ హీరో, రాధామోహన్ డైరెక్షను. ఒకే ఒక్క ఛాన్స్ అని కొత్త వాళ్ళతో తీశారు. శ్రీనివాస్, వెల్డింగ్ శ్రీనివాస్ అని అతని డైరెక్షన్ అమ్మా. ఈ 4 సినిమాలు ఉన్నాయి. అదే ఈ సీత గారు ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోయారు, ఆయన కూడా చెప్పడం మర్చిపోయారు. ఆయన బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పుడు. అది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సిద్ధార్థ గారు మన తెలుగులో చేశారు చూడండి, సిద్ధార్థ్. దాంట్లో రీమేక్ మన ప్రభుదేవ్ గారి డైరెక్షన్లో హిందీలో నర్రా వెంకటేశ్వరరావు గారి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ నేను చేస్తున్నానమ్మా. అది ఆ విధంగా ఏదో. కంగ్రాచులేషన్స్ అండి మీకు ఇన్ని మూవీస్ లో ఛాన్సెస్ వచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. అన్ని మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ధన్యవాదాలు, మీ అందరూ ఆశీస్సులు అమ్మా. సీత గారు డెఫినెట్లీ పాటలో చాలా మీనింగ్ ఉందండి బాబు. పొద్దున్నే లేచి వింటే కనీసం బాడీలో రక్తం రమ 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 మడుగుతా ఉంటది. శివదత్త గారమ్మా రాసింది, అది రాసింది లిరిక్ శివదత్త గారు, మన కీరవాణి గారి ఫాదరు. ఆయన అద్భుతంగా రాశారు. మాళవిక బ్రహ్మాండంగా పాడింది, దానికి నంది అవార్డు కూడా వచ్చిందమ్మా. వినండి సాంగ్ మరి. సో థ్యాంక్ యూ సీత గారు. మరి మనకు ఇంకో కాలర్ ఉన్నారంట, ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే అండి, బాయ్. మన సాంబయ్య తాత మాట్లాడడానికి ఇంకో అబ్బా, నా వాయిస్ నాకే ఇంత దారుణంగా వినిపించినందుకు ధన్యవాదాలు. హలో హలో నమస్కారం. అయ్యా పరిగెడుతున్నారా, ఎవరైనా కొడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారండి? వినోద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మనతో పాటు మన సాంబయ్య తాత ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం వినోద్ గారు. బాగున్నారా సార్? బాగున్నామండి. అదే రాజా అంటే ఈ రోజు ఫేస్బుక్ ఆన్ చేసి కరెక్ట్ గా అరవింద్ గారి రిక్వెస్ట్ వచ్చింది, చూసాను. అదే సమ్మిట్ గాంధీ ఎవరు అర్థం కాలేదండి. ఫస్ట్ సమ్మిట్ గాంధీ అంటే అర్థం కాలేదండి. తర్వాత పక్కన సాంబయ్య తాత అంటే అప్పుడు ఆలోచించా. అదేంటి, చాలా మంది సాంబయ్య తాత అని పిలుస్తుంటారు. కీరవాణి గారు ఎప్పుడు కనపడినా నాకు ఏం సాంబయ్య బాగున్నావా అంటుంటారు. అది నా పేరు మర్చి, నా పేరు తెలియదు ఆయనకి యాక్చువల్ గా. అంటే ఫస్ట్ పేరు కనిపించింది, బాగా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత సాంబయ్య తాత అంటే అప్పుడు అర్థం వచ్చింది రాజన్న. ఓకే ఓకే, చెప్పండి సార్, మీరు ఎక్కడ ఉంటారు? నెల్లూరు సార్. నెల్లూరా? నెల్లూరులో కూడా మేము చాలా నాటకాలు వేసామండి సార్. ఇక్కడ కూడా చేపలు చాలా ఎక్కువ. నంది నాటకాలు కూడా నెల్లూరులో నంది నాటకోత్సవాలు చేశారు కదా. అవును. అప్పుడు కూడా మేము నేను ఒక నాటికి తీసుకొచ్చా. అప్పుడు తలుపు అని మాకేళ్ళ గారు రాసిన నాటికి తీసుకొచ్చా. చెప్పండి. రాజాన ఫిల్మ్ లో మీ క్యారెక్టర్ ఎక్సలెంట్ గా ఉందండి. ఆ సాంగ్ ఉంది కదండి, గిజిగాడు. అది సాంగ్ హైలైట్ అండి. ఇందాడ వేశారండి, సాంగ్ వినిపించారు. అది కాదండి, నేను ఆ గిజిగాడు సాంగ్ కరకరాది గుండెల సాంగ్ ఉంది కదా, డైలీ 3 times 4 times వింటుంటారా? చాలా ఆనందం. కంటిన్యూగా అండి. లాస్ట్ టైం కూడా స్టోరీ కాలేజ్ కూడా అదే కరకరాది గుండెల సాంగ్ అడిగాను, అదే ప్రజెంట్ చేశారండి. మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళేసరికి అరవింద్ గారు మీ దగ్గర నుంచి అన్ని విషయాలు తీసుకుంటారండి. ఏది ఒక చిన్న విషయం కూడా వదులుకోరండి. అదే నా బాధ్యత, ప్రత్యేకత అదేనండి. ఓ థ్యాంక్ యూ. మీరు నన్ను పొగుడుతున్నట్టుంది అధ్యక్ష. పొగుడుతున్నారు, తిడుతున్నారు అర్థం కావట్లేదు కానీ పొగడలేదండి. పొగడతకు థ్యాంక్స్. మీరు అడిగే ప్రశ్నలకి అర్థంగా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. బట్ ఈరోజు నన్ను పొగడ్డం కాదు, మన నంది అవార్డు గ్రహీత గాంధీ గారిని పొగడ్డని. నాకు మీరు మీరు అవిని చూసారా మీరు ఎప్పుడన్నా?
చూడలేదండి ఓన్ వాయిసేనా? ఫోటోలు చూస్తూ ఉంటారండి. ఫోటో చూసారా? ఆయన నాకంటే బక్కగా ఉన్నారు, కానీ ఆయన కంఠం మాత్రం చాలా మాధుర్యంగా ఉందండి. థ్యాంక్ యూ. అదే 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 చెప్పనవసరం లేదు. అంటే పర్సనాలిటీ పనికి రాకపోయినా వాయిస్ అయితే పనికి వస్తుంది. నిజంగా ఆ కురవాడిది ఈ రోజు నేను ఇంటర్వ్యూ తీసుకోగలడు, నా అదృష్టం. ఎంత మంచి వాయిస్, చాలా బాగా ఆ ఫ్లో కూడా డైలాగ్ చెప్పడం కానీ చక్కగా చెప్తున్నారు ఆయన. థ్యాంక్ యూ. సరే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు ఫర్ కాలింగ్. అండ్ అమ్మావని సాంగ్ ఇందాం మనం, ఓకేనా? టేక్ కేర్ వినోద్, బాయ్. అండ్ సార్ ఇప్పుడు నిజంగా అమ్మావని పాట నాకు కూడా వినాలనుంది. నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట చాలా చాలా ఇష్టమైన పాట. మరి మీరు పాడగలరా ఒక్క 2 లైన్స్? నాకంటే మీరు వినిపించడం బెటర్. అంతే అంటారా? ఓకే సార్. వాళ్ళ ఇప్పుడు అమ్మావని సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ అయిపోయేలోపు కనుక కాల్ చేసేయాలి. మన సాంబయ్య తాతతో మీరు మాట్లాడాలి అనుకున్నట్టయితే 703-879-6611. యూకే నెంబర్స్ అయితే 441222377661. ఇండియా కాలర్స్ అయితే 0406662451. స్కైప్ నుంచి కనుక కాల్ చేసుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. నాతో పాటు ఉన్నారు నంది అవార్డు గ్రహీత మన సాంబయ్య తాత గారు, అదే సమ్మెట గాంధీ గారు అనమాట. 2 సార్లు ఉన్నాయి. సో ఆయనతో మీరు మాట్లాడుకున్నట్టయితే ఆ నెంబర్స్ పైన కాల్ చేస్తుండండి. ఇప్పుడు మాలవిక పాడినటువంటి పాట, నంది అవార్డు తనకి తెచ్చిపెట్టినటువంటి పాట వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. స్టేట్ ఇన్ టు టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ మన సమ్మెట గాంధీ గారు. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్. మీరు విన్నారు అమ్మ అవని సాంగ్ మాలవిక గాత్రంలో అండ్ కీరవాణి గారి సంగీత సారథ్యంలో, అలాగే రాజమౌళి గారి నాన్నగారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా అది. అమ్మయ్య, మొత్తం ఆల్మోస్ట్ సీనియర్స్ అంతా దీనికి వర్క్ చేశారు సార్. చాలా మంది చేశారండి. సూపర్ ఫిల్మ్ సార్. మనం ఇందాక అమెరికా దగ్గర ఆగిపోయాం. అవునండి, అమెరికా వెళ్ళడానికి కారకులు అప్పా జోసుల సత్యనారాయణ గారు, కందాళం రామన్న లక్ష్మణ, అలా కందాళం రామానుజాచారి, విష్ణుభట్ల రామన్న లక్ష్మణ గారండి. వాళ్ళు మమ్మల్ని అక్కడ అమెరికా పిలిపించారు. దాంతో బిఎం రెడ్డి గారు, ఆకేళ్ళ గారు సారథ్యంలో మేము 12 మంది టీం వెళ్ళామండి అక్కడికి. అక్కడ అనేక చోట్ల 10 చోట్ల మాతో నాటకాలు వేయించారు. అక్కడ రిసెప్షన్ చాలా బాగుంది. అందులో కందాళం రామానుజాచారి గారు, అప్పాజోసుల సత్యనారాయణ గారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు మాకు. వాళ్ళ ద్వారా మేము వెళ్ళటం జరిగిందండి. అది సో అండ్ అదే సంవత్సరం మీకు నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చిందండి. శ్రీకృష్ణదేవరాయలకి చెప్పాను కదా, అలసాని పెద్దలో శ్రీకృష్ణదేవరాయ నంది అవార్డు వచ్చింది. సార్ మీకు బాగా గుర్తున్న డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు చాలా నాటకాలు వేసి ఉంటారు, మిమ్మల్ని మనసుకి బాగా దగ్గరైన క్యారెక్టర్ నాటకంలో ఏదైనా? ఉన్నాయండి, చాలా డైలాగ్స్ ఉన్నాయి. మామూలుగా రుద్రవీణ అని మేము సోషల్ నాటికి వేసేవాళ్ళం. ఓకే. దాంట్లో ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది, దాంట్లో కూడా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. నేను మొన్నే కలిసాను సార్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని. అవునా? ఎంత సింపుల్ మనిషి అంటే, చాలా గొప్ప నాటికలు రాశారండి ఆయన. ఆయన డ్రామాలు కూడా మేము చాలా వేసాము. అలాగే మా పూసల గారు రైటర్ అండి, మంచి రైటర్. మండవాలోగి లాంటి మంచి మంచి నాటకాలు రాసిన ఆయనతోనూ, జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, అవును, సినిమా ఆర్టిస్టు, ఆయన, బిఎం రెడ్డి గారు, ఆకేళ్ళ గారు, మేమందరం ఒక టీం అండి. దేవబతులు జార్జి, మేమంతా ఒక టీముగా చాలా గొప్పగా చేస్తున్నాం. ఇక్కడ మాకు నేను ఉండేది ఇప్పుడు బాలాజీ స్వర్ణపురి కాలనీ అండి. ఓకే ఓకే. అది ఇక్కడ మా యాక్టివిటీ అంటే ప్రొద్దున్నే మేము మామూలుగా మార్నింగ్ వాక్ 5:30కి మాకు అక్కడ పార్క్ ఉంది. ఆ పార్కులో వాకర్స్ అసోసియేషన్ అని దాదాపు 45 మంది మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ప్రొద్దున్నే మేమందరం వాకింగ్ చేయటం 1 గంట, ఆ తర్వాత కూర్చుని చిట్ చాటింగ్, ఏదైనా జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ సరదాగా ఒక పాటో పద్యం పాడుకోవటం, డిస్పర్స్ అవ్వటం. ఈ నంది అవార్డు వచ్చిన తర్వాత మనం 30వ తారీఖు, లాస్ట్ మంత్ 30వ తారీఖున రాయల్ గార్డెన్స్ అని, ఆ చెన్నారెడ్డి గారి గార్డెన్ అండి ఇది, గూడూరు చెన్నారెడ్డి గారు అని, ఆ గార్డెన్లో మాకు సన్మానం పెట్టారు. చాలా పెద్ద ఎత్తున, అంటే సిటీలో ఉన్న రంగస్థల నటులు, తర్వాత బంధువులు, శ్రేయోభిలాషులు దాదాపు 400-500 మంది వచ్చారండి సన్మానానికి. ఆ సన్మానం ఒకటి పెట్టారు మాకు. అంటే వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, బాలాజీ స్వర్ణపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిపి మా పూసల గారి సజెషన్స్తో ఆ విధంగా మంచి జరిగిందండి. ఈ మధ్య నిజంగా సార్, అంటే నంది అవార్డు తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని సన్మానాలు అయ్యి ఉండదు? చాలా, ఇప్పుడు ఒక 5 సన్మానాలు అయినాయండి నాకు. అవునా? మొన్న 7వ తారీఖునే పెడన, మా ఊరి దగ్గర, అంటే పెడన అంటే మా అత్తవారు ఊరి. సార్ కాల్ రంట. హలో హలో అండి. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైమా మీరు నా షోకి కాల్ చేయడం? ఫస్ట్ టైం అండి. వెల్కమ్. షో వింటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఏమంటారు దీన్ని, హ్యాపీ వెల్కమ్ టు అవిన్ గాడి టాలీవుడ్ టాకీస్.
థ్యాంక్ యూ అండి. వెల్ మన సాంబయ్య తాతతో మాట్లాడండి రోహిణి గారు. దానికోసమే ఫోన్ చేశాను. నమస్తే అమ్మా రోహిణి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? శుభ సాయంత్రం. ఓకే, మీ మూవీ చూసాను, బావా మూవీ కూడా చూసాను, అది కూడా చూసాను. బావ కూడా చూసారా? బావలో క్యారెక్టర్ గుర్తు రావటం లేదండి. ఊరి పెద్ద మనిషి అండి, పెద్ద మనిషి. సిద్ధార్థని మామూలుగా మొట్టమొదటి సీన్లో తీసుకెళ్లి రైలు ఎక్కిస్తాను చూడండి. రైలు ఎక్కించి డ్యాన్స్ చేస్తాం, వెళ్ళిపోయాడు, ఊరి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి. అది ఆ క్యారెక్టర్. చెప్పండి. బాగుందండి, మీ యాక్టింగ్ బాగుంది. చాలా నాకు చెప్పాలని మా తాతగారు గుర్తుకొచ్చారు. అవునమ్మా. ఏ ఊరమ్మా మీది? మాది తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో కూడా మా బంధువులు ఉన్నారమ్మా. ఇంకా చెప్పండి. మస్కత్లో ఉంటారా మీరు? అవునండి, మస్కట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు అక్కడ? 6 ఏళ్ళండి. సరే. అంతా మన వాళ్ళందరూ కలుస్తుంటారు అక్కడ, తెలుగు వాళ్ళు? అంటే నేను కొంచెం ఇంటీరియర్ గా ఉంటాను. ఇక్కడ ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నారు తెలుగు వాళ్ళు. వీకెండ్లో కలవటం లాంటిది ఏం జరగదు? పండుగకి వాటికి బాగా కలుస్తామండి, గట్టు కలిసి అవి చేసుకుంటాం. ఓకే, పండగలు స్పెషల్ కాబట్టి మన వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి మన తెలుగు భాషను మర్చిపోకుండా అందరు కలుస్తుండాలమ్మా. ఇక్కడ లాంగ్వేజ్ కష్టం లేండి, నేర్చుకోవాలన్నా కూడా. అవునా? అంటే మన తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళన్నా కలవాలి కదా అంటున్నాను. అవును కలవాలి, ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అవును. మన విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల కోసం నేను ఒక పద్యం వినిపిస్తా. తప్పకుండా. అసలు నేను వెయిట్ చేస్తున్నాను ఆ పద్యాల. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాష మీద ఒక చక్కటి పద్యం రాశారమ్మా. ఆ పద్యం మీకోసం వినిపిస్తా నేను. మీకోసమే కాదు, విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల కోసం. తప్పకుండా. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఏమ్మా? బాగుందమ్మా. అదే దేశ భాషలందు తెలుగు లెస్స. ఎక్కడ పోయినా మాతృభాషను మర్చిపోకూడదమ్మా. ఎందుకంటే మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషను మర్చిపోకూడదు. ఎందుకంటే మాతృభూమిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు మీరు. మాతృమూర్తి ఎప్పుడో ఒకప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుందమ్మా, కానీ మాతృభాష మనతోనే ఉంటుంది ఎప్పుడు, మనం పోయేంత. అది కాబట్టి ఆ భాషను మర్చిపోకూడదు అమ్మా. మీ పిల్లలు కూడా తెలుగు నేర్పించండి చక్కగాను. సో స్వీట్ రోహిణి గారు, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ సార్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రు మాట్లాడుతున్నానండి, కోయట్ నుంచి. చందు గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? మీరు ఉన్నారు? అంతా సూపర్, లవ్ కేక ఇక్కడ అంతా. సార్ మనతో పాటు సాంబయ్య తాత ఉన్నారు, మాట్లాడండి. చందు గారు బాగున్నామండి, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నామండి, అంతా దేవుని దయ వల్ల. కువైట్ లో మన వాళ్ళు అంతా ఎలా ఉన్నారు? సూపర్, అందరూ బాగున్నారండి. ఈ రోజు హాలిడే కదా, అందరూ సిటీకి వెళ్ళి ఉంటారు. చాలా సిటీకి వెళ్ళి సినిమాలు చూడడానికి వెళ్ళి నమాజ్ వినిపిస్తుంది సోదరులది. చాలా హ్యాపీ. మీ సినిమా చూసామండి, రాజన్న సినిమా. ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా బాగుందండి. ఎందుకంటే మీ ప్రోగ్రామ్ ఒక 1 hour నుండి వస్తుంది కదా. నేను ఇప్పుడే వచ్చాను, ఇంటికి వచ్చి నేను ఇంట్లో సీడీ పెట్టుకుని చూసి ఇప్పుడు మీకు ఫోన్ చేస్తున్నాను. అవునండి, మీకున్న ఆసక్తికి ధన్యవాదాలండి. అంటే సాంబయ్య తాత అంటే అంతే నాకు కనెక్ట్ కాలేదు. ఆ సినిమా ఇప్పుడు చూసి ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఇప్పుడు చాలా బాగుందండి క్యారెక్టర్ మీరు. చాలా ధన్యవాదాలు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎస్వి రంగారావు గారి అవార్డు, గుమ్మడి గారి గోల్డ్ మెడల్ ఇచ్చారండి. నంది అవార్డు.
చాలా సంతోషం అనిపించినందుకు. ఎందుకంటే పల్లెటూర్లలో ఒక తాత క్యారెక్టర్ కరెక్ట్ గా అలాగే ఉంటుందండి, ఒక పేదవాడి క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అవునండి, నేను కూడా ఒక రైతు బిడ్డనండి, నాది రైతు ఫ్యామిలీ నుంచి వచ్చా నేను, కాబట్టి ఆ క్యారెక్టర్ వేయడానికి నాకు కొంత దోహదం చేసింది ఆ మీరు చూసినటువంటి వేషధారణ కూడా నాకు. నిజమే అండి, కరెక్టే అండి, కరెక్టే, చాలా బాగుంది. నాకు ఆ సినిమాలో నచ్చింది ఏంటంటే ఆ సినిమాలో ఆ దొరసాని ఇంటి దగ్గర వాళ్ళ కూతురికి సంగీతం నేర్పించడానికి వస్తాడు కదా నాజర్. అవునండి, ఆ సీన్ లో అతను సంగీతం నేర్పిస్తే ఆ అమ్మాయికి సరిగా అర్థం చేసుకోలేదు. అవును, మీ మనవరాలు ఒక్కసారి వింటూనే ఈ పాట నాకు వచ్చు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి పాడుతుంది. అవునండి, ఆ పాట పాడినప్పుడు ఆవిడ వచ్చి కొడుతుంది అనమాట ఆ పాపని. అవును, ఆ కొట్టినప్పుడు మీరు వెళ్ళి ఆ పాపని పట్టుకుంటారు, అప్పుడు ఆవిడ దెబ్బలు మిమ్మల్ని కొడుతుంది అనమాట. అవునండి, ఆ కొరడా దెబ్బ నిజంగా కొట్టిందేనండి, నాకు ఎర్రగా తేలింది దెబ్బ, ఇందాడది కూడా చెప్పడం జరిగింది. ఆ ఎఫెక్ట్ కోసం నిజంగానే కొట్టించారు. చాలా నేచురల్ గా కరెక్ట్ గా చాలా బాగుందండి ఆ సీన్, చాలా సెంటిమెంట్ సీన్ బాగా. అవునండి, ఫస్ట్ హాఫ్ అంతా మాది ఉంటే మన తర్వాత నాగార్జున గారు ఒక సింహంలాగా గర్జించి చేశారండి సినిమాలో. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక సింహం ఎంటర్ అయితే ఎలా ఎంటర్ అవుతుందో ఆ విధంగా చేశారండి. ఆయన కూడా చాలా గొప్పగా యాక్ట్ చేశారండి, చాలా ఇష్టపడి చేసిన క్యారెక్టర్ ఆయన, చాలా ఇష్టపడి చేసిన క్యారెక్టర్. ఆ గెటప్ కానీ అది కానీ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయండి ఆయన క్యారెక్టర్ చూస్తూ ఉంటే నాకు. కరెక్టే అండి, నేను ఈ ప్రోగ్రామ్ వింటున్నప్పుడు సామాయి క్యారెక్టర్ అంటే నేను ఐడెంటిఫై చేస్తున్నాను, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారా సినిమా అని. ఇప్పుడు నాకు ఎంత 45 మినిట్స్ వరకు సినిమా చూడకుండా అట్లా ఐడెంటిఫై చేస్తాను, ఎవరైనా తెలుసా ఈ క్యారెక్టర్ ఎవరై ఉంటారని. అంత కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత ఇంకా కుదరదని చెప్పేసి ఇంగ్లాండ్ సీడీ పెట్టుకొని చూసి ఇప్పుడు మీకు చేస్తున్నాను ఫోన్. మీరు సూపర్ అండి. సో మరి చందు గారు థ్యాంక్ యూ సో మచ్ మరి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలండి. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి, ఫ్యూచర్ లో ఇంకా మీకు నంది ఇంకా రావాలని కోరుకుంటాం, నంది అవార్డ్స్. అబ్బో చాలండి, అంత మీ ఆశీస్సులు ఉండాలి, ప్రేక్షకుల ఆశీస్సులే, ప్రేక్షకులే అంత దేవుళ్ళు. ఎవరండి ఎవరికైనా ఏ కార్యక్రమం చేసినా ప్రేక్షకులే దేవుళ్ళండి. అంతే, కరెక్టే అండి, కరెక్టే అండి, చాలా బాగుంది. మీకు ఫ్యూచర్ లో కూడా ఆల్ ది బెస్ట్ అండి. అలాగేనండి. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు మరి ఫర్ కాలింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, ధన్యవాదాలండి. చందు గారు ఫ్రమ్ మలేషియా, దుబాయ్, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, ఏదో ఊరు మొత్తానికి అయితే దేశం నుంచి కాల్ చేశారు ఆయన, విదేశాల నుంచి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ చందు గారు ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కాలర్ హూ కాల్డ్ అస్ అప్. అమ్మయ్యా బాగుంది సార్. మన సన్మానాల దగ్గర ఆగిపోయాం. చెప్పండి. మొన్న నేను యాక్చువల్లీ మీకు జరిగే సన్మానంలో, మీకు జరుగుతున్నటువంటి సన్మానంలో మీరు మీ గురువు ఎవరైతే ఉన్నారో, మీ చిన్నప్పటి గురువు, ఆవిడని స్టేజ్ మీదకి పిలిచి మీరు సన్మానం చేయడం జరిగింది. ఆవిడకి జరిగిందండి. ఎలాగంటే ఈ మధ్య చెప్పాను కదండి, 30 తారీఖున మా వాకర్స్ అసోసియేషను, బాలాజీస్వరంపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషను, లయన్స్ క్లబ్ ఆఫ్ మోతీనగర్ వాళ్ళందరూ, మా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను మా పూసల గారు రైటర్ అండి, ఆయన సలహాతో శ్రీనివాసరెడ్డి అని, కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి, మిట్టా విజయానందు, దేవబొత్తులు జార్జి, తర్వాత మిగతా ఒక 40 మంది మా వాళ్ళు వాకర్స్ అందరూ కలిపి నాకు మోతీనగర్ రాయల్ గార్డెన్లో చేశారండి. చాలా గొప్పగా ఒక 400-500 మంది రావటం అంటే నాకు నా మీద ఇంత అభిమానం ఉందని అప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయా నేను. అదొకటి సన్మానం జరిగిందండి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది BDL కళాకారులందరూ పిలిచి ఒక సన్మానం చేశారు. అలాగే బిఎం రెడ్డి గారు వాళ్ళ కాలనీకి పిలిపించి కళాకారుని పిలిపించి ఒక సన్మానం చేశారు. అలాగే మొన్న 7వ తారీఖు పెడన గ్రామం అంటే మా అత్తవారు ఊరండి, మా ఊరికి ఒక 9 కిలోమీటర్లు నేలకొండపల్లికి, వాళ్ళు అక్కడ కళావేదికని వాళ్ళు అక్కడ భాను సుధాకర్ గారని ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు పిలిపించి అక్కడ మొత్తం మా ఊరు దగ్గర నుంచి ఆ ఊర్లన్నీ ప్రచారం చేసి వాళ్ళు పెద్ద ఎత్తున మొన్న 7వ తారీఖున సన్మానం చేశారండి. అంటే సన్మానం అంటే నేను సన్మానానికి తగిన వాడినో కాదు నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆనందం అంటే నంది అవార్డు వచ్చింది, మా మండలం వ్యక్తికి నంది అవార్డు వచ్చిందన్న ఆనందంతో వాళ్ళు సన్మానం చేయటం, బాగా జనం బాగా వచ్చారు. చక్కటి నాటికి ఒకటి ఉడియనకన్నా స్వామి ఒక నాటికి వేసి చాలా బాగా వేశారు. మంచి కళాకారులు ఉన్నారండి అక్కడ కూడాను. ఇలా సన్మానాలు చేస్తూ ఉన్నారు.
సన్మానం చేస్తున్నా కదా, సన్మానాలు చేయించుకుని మనం పొంగిపోకూడదు. అవును. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నా పరిధి నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పేరు రాగానే కొంత ఈగో అనేది ఒకటి పెరుగుతుంటుందండి. అటువంటిది ఏమి పెరగకుండా చూసుకుంటా నేను. ఆ విధంగా తెలుసండి. పైగా నాకు ఎవరైనా మేలు చేస్తే కనుక ఆ మేలు నేను మర్చిపోలేనండి. మన పెడంలో జరిగినప్పుడు ఒక సిచ్యువేషన్ మీకు చెప్పాలి. నేను 1964లో మొట్టమొదటి నాటికి వేసి అని చెప్పాను కదా, జానకిబాయి మేడం అని నాకు బొట్టు పెట్టారండి ఆవిడ్ని నేను మొన్న నాకు సన్మానం చేసినప్పుడు స్టేజ్ మీద ఆవిడని సన్మానించుకున్నాను. నేను అదృష్టం. ఆవిడికి తెలియదు అసలు, నేను మామూలుగా ఆవిడ నాకు నాటికి వేయించారన్న విషయం ఆవిడ తెలియదు, బట్ నాకు గుర్తు ఆవిడని స్టేజ్ మీద పిలిచి ఆవిడని నేను సన్మానించుకున్నాను. అలాగే నా సాయం చేసిన మా అన్నగారిని, ఇంకొక ఆయన కాటగడ్డ నరసింహారావు గారిని మా అన్నగారు, నాగేశ్వరరావు గారిని మా అన్నగారు, వాళ్ళిద్దరిని కూడా నా స్టేజ్ మీద నేను సన్మానించుకున్నా. సూపర్ సూపర్. అదృష్టం సార్. మనతో పాటు ఇంకొక కాల్ ఉన్నారంట. హలో హలో గీత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? లవ్ కేకా. ఎంత బాగుందో. సో స్వీట్ అండి. అండ్ గీత గారు, మనతో పాటు మన సాంబయ్య తాత గారు ఉన్నారు. అవునండి. రాజన్న గారు బాగున్నారా? నమస్తే అమ్మా. రాజన్న గారు మా హీరో గారమ్మా, నాగార్జున గారు. ఆయన సింహం, ఆయన మా సింహం. ఆయన మేమంతా కుందేళ్ళు, మేమంతాను. నాగార్జున గారు అసలు ఆ సినిమా చేయడం చాలా గ్రేట్ అండి. అసలు చెప్పండి అమ్మా. మీ యాక్షన్ చాలా బాగుంటదండి. దాంట్లో ఎంత నేచురల్ గా, అంటే మన ఇంట్లో మామూలుగా ఊర్లో అలా చూసినట్టుగా అసలు చాలా నేచురల్ గా, చాలా బాగుంది. చాలా ధన్యవాదాలమ్మా. మరి మీరు ఎందుకంటే చాలా వేరే మూవీస్ లో ఎక్కువ రావట్లేదు? అంటే ఇప్పుడు చేశానమ్మా, కొన్ని మూవీస్ చేశాను నేను. ఇప్పుడు దేవరాయ చేశానమ్మా, నాని కృష్ణ గారి దర్శకత్వంలో, శ్రీకాంత్ గారి హీరో. అది రిలీజ్ అవుతుందమ్మా ఈ నెలలో, చూడండి. అలాగే వచ్చే నెలలో ఆటోనగర్ సూర్య, దేవాకట్ట గారి దర్శకత్వంలో, నాగ చైతన్య గారి హీరో అమ్మ. దాంట్లో కూడా మంచి దాంట్లో నాగ చైతన్య గారిని చిన్నప్పుడు 8 సంవత్సరాల వయసు నుంచి పెంచి పెద్ద చేసి క్యారెక్టర్, మళ్ళీ పెద్ద క్యారెక్టర్ చాలా అద్భుతంగా నటించారు. ఆయన కూడా చాలా, నాగ చైతన్య గారికి పెద్ద బ్రేక్ వస్తుంది ఇక్కడ. చాలా మంచి సినిమాలు చేశారు ఆయన. బట్ ఇది ఒక మైల్ రాయి ఆయనకి ఈ సినిమా. దేవాకట్ట గారు చాలా అద్భుతంగా తీస్తున్నారు. అదొకటి. గౌరవం అని రాధామోహన్ గారి దర్శకత్వంలో అల్లు శిరీష్, అల్లు అర్జున్ గారి తమ్ముడు అరవింద్ గారు అబ్బాయి, చిన్న అబ్బాయి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, అది కూడా చూడండి అమ్మా. ఈ 3 సినిమాలు మంచి బాగుంటుంది, వరుసగా బ్యాక్ టు బ్యాక్. గీత గారు, మీ వాయిస్ అసలు రావట్లేదండి. అవునా? అయ్యో. గీత గారు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎలా ఉందో మాకు మీ వాయిస్ అలాగే ఉంది. గీత గారు అలా ఉందన్నమాట. అర్థం చేసుకోండి, మన్నించండి, పర్లేదు. సో ఫైనల్గా సార్, మీరు ఎంత పెద్ద సక్సెస్ ఉంది మీ వెనకాల. ఇప్పుడు ఈ సక్సెస్ అందరికీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? అందరూనండి. నా ఫ్యామిలీ. తర్వాత ఎంతో బీడిఎల్ సంస్థ, భారత డైనమిక్ సంస్థ, మా తోటి కళాకారులు, రంగస్థలం మీద దర్శకులు, ఎర్రనేని చంద్రమౌళి గారు, భానుప్రకాష్ గారు, దీనభద్రు గారు, మా ఏఎస్ఎన్ మూర్తి గారు, మాకు ఇక్కడ బీడిఎల్లో తొలి గురువు ఆయన. అలాగే ఇంకా సీరియల్స్ వచ్చేటప్పటికి అనిల్ కుమార్ గారు, మీర్ గారు, ఇంకా రాజశేఖర్ గారు సప్తగిరి నుంచి, మా పూసల గారు, ఆకేళ్ళ గారు, బిఎం రెడ్డి గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, వీరందరూ చాలా మంది అండి. అందరికీ నేను ఇంకా మర్చిపోతే పేరున నేను వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, మనతో పాటు ఇంకో కాలర్ అంట. హలో. ఏయ్ సూపర్, మీరు సూపర్. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది. గీత గారు, అదే మాట్లాడలేకపోయాను కదా సరిగా, మళ్ళీ చేశాను అనమాట. సో స్వీట్, మాట్లాడండి. మళ్ళీ థ్యాంక్స్. చాలా ప్లెజర్. మాట్లాడండి గీత గారు. ఎక్కడి నుంచి? రాజన్న గారు, మిమ్మల్ని ఇంకైతే వచ్చాగా చూస్తామన్నమాట మూవీస్ లో. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడేది? నేను కాలిఫోర్నియా అండి. కాలిఫోర్నియా? అబ్బో, మేము శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటి మేము నాటకం వేసామండి. శ్రీనాథుడు నాటకం వేసాం 2003 ఆగస్టు 2 వేసాం శాన్ ఫ్రాన్సిస్కోలో. మీకు మీరు కానీ అక్కడ ఉంటే కనుక కూడా గుర్తుంది.
లేదండి, అప్పుడు లేవు. అప్పుడు వెళ్ళా మీరైతే. సరేనమ్మా. అంతా బాగున్నారమ్మా? మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ అక్కడ. చాలా మంది అండి ఇక్కడ, చాలా బాగున్నారు అందరూ. ఇప్పుడు కూచిపట్ల స్టోరీ ద్వారా మీలాంటి వాళ్ళతో మాట్లాడటం చాలా హ్యాపీ అండి. అదేనమ్మా, అదే అక్కడ పరిచయం చేస్తున్నారు. సిలికాన్ ఆంధ్ర ఉంది కదమ్మా, కూచిపట్ల ఆనంద్ గారిది. అవునండి, అవును. ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళ కంటే కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పాలంటే. అది అవునండి, ఇక్కడే తెలుగుకి చాలా ప్రాచుర్యం. అవునవును. మీరు తెలుగు గురించి చెప్తున్నారు కదా, ఇందాక అది విన్నాను చెప్తుంటే. చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ ఉండి కూడా మన తెలుగు వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారండి మూవీస్. ఇంకోటి తెలుగు వాడి గురించి ఇంకోటి కూడా పద్యం వినిపించి లాస్ట్ మేము ముగించబోతున్నామమ్మా ఇప్పుడే. ఇంకోటి మీకోసం అంటే అక్కడ ఉన్నారు కాబట్టి మీకోసం ఒక పద్యం వేస్తాను. ఓకే అండి. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడపదాటనివాడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా గోంగూర పచ్చడికై గుటకలేయువాడు. ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు. ఇది డాక్టర్ సినారా గారి పద్యం అమ్మా. ఏ గోంగూర పచ్చడి పుల్లగా ఉంటది. ఎక్కడ పాడిన ఈ పాటకి రంగస్థల నటులు వారు కూడా తెలుగు గురించి చాలా బాగా చెప్పారు. ఇదే షోలో వచ్చారు ఒకసారి. ఎవరమ్మా? గుమ్మడి గారు. గుమ్మడి గారు అంతా మేమంతా కలిపి డ్రామాలు వేసామమ్మా అక్కడ. అదే 2003లో మేమందరం కలిసి వచ్చాం. ఓకే ఓకే, అదే ఆయన కూడా చాలా బాగా చెప్పారు. ఇదే పద్యం ఆయన ద్వారా కూడా విన్నాను, మీ ద్వారా కూడా వింటున్నాను. అవునా, ఇది డాక్టర్ సినారా గారు రాశారమ్మా. ఇవాళ యాక్చువల్లీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మన గాంధీ గారి వాయిస్ కొంచెం బాగాలేదని చెప్పేసి ఆయన పద్యాలు చెప్పలేకపోతున్నారని చెప్పి అప్పటి నుంచి బాధపడుతున్నారు పాపం. అసలు బాగాలేనట్టు తెలియట్లేదండి, అసలు ఎంత బాగుందో వింటుంటే. ఇంకా ఉన్నాయమ్మా చాలా సేపు, 2 గంటల సేపు సరదాగా పద్యాలు పాడుకోవచ్చు. నేను అదే అడిగాను, సార్ మాకోసం పద్యాలు కావాలి అంటే నా వాయిస్ అస్సలు బాగాలేదమ్మా ఈ రోజు అన్నారు ఆయన. రాగానే ఫస్ట్ అన్న మాట అది. లేకపోతే ఇంకా ఎక్కువ పేరు చాలా బాగుందండి. సమ్మెట గాంధీ అంటే ఏంటండి దానికి ఏదన్నా? ఏ సమ్మెట ఇంటి పేరు అమ్మా? ఏమి లేదు. సమ్మెట అనేది ఇంటి పేరు, గాంధీ అంటే మంచోడు అని. సమ్మెట ఇంటి పేరు అంతే. అంతేనా? అదే మీ పేరు చూస్తే చాలా బాగుంది. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. చాలా హ్యాపీ అండి మీతో మాట్లాడడం, మీతో పద్యం చెప్పించు. మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సో ఇంకా చాలా మూవీస్ చేయాలి మీరు, మేము చాలా మూవీస్ లో చూడాలి మిమ్మల్ని. తప్పకుండా చూదురు. మీ ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి, భగవంతుడి దయ కావాలి, దర్శకుల అనుగ్రహం కావాలి, ప్రొడ్యూసర్ల డబ్బులు కావాలి. మీలాంటి వాళ్ళని యూజ్ చేసుకోవాలండి. అసలు ఇంత మంచి యాక్టర్స్ ఇంత మంచిగా అన్ని పిలుస్తున్నారు వాళ్ళు కూడా. అంటే అన్ని సినిమాలు అన్ని క్యారెక్టర్లు మనకి కావు కదమ్మా, మనకి సరిపడా క్యారెక్టర్ రావాలి కదా. అవును అవును. సో ఫైనల్ గా గీత గారు నాకు ఏమీ లేదమ్మా, ఒక తెలుగు ఆర్టిస్ట్ ని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి. మా దర్శకులు విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన నాకు ఎంకరేజ్ చేశారు ఆ సినిమాలో. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నానమ్మా దీని ద్వారా. సో గీత గారు మీకు కూడా థ్యాంక్స్. యా, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. You too. Bye. Bye. Yeah. So that's it from the day. And మరొకసారి నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ, అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకి, తోడి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి, దర్శకులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా గొప్పగా మీరు ఇంటర్వ్యూ చేశారు. అయ్యో, చక్కగా మంచి భవిష్యత్తు ఉంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, మీకు మీ విద్యలో ఇంకా ఎంతో పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు, తర్వాత ఏమంటారు బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఉండాలి నాకు. తప్పకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దట్స్ ఇట్ అండి. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. మన తెలుగువాడు, మన తెలుగు నటుడు
మన నంది అవార్డు గ్రహీత అండ్ నాకెంతో ఇష్టమైనటువంటి నాటక రంగం నుంచి మన తెలుగు తెరకు పరిచయమైనటువంటి సమ్మెట గాంధీ గారితో ఈ కార్యక్రమం ఇలా 1.5 hour ఉన్నారు. ఇంకో కార్యక్రమానికి కమిట్ అవ్వడం వల్ల చాలా తక్కువ టైం ఉంటున్నారు. ఇంకొక 1/2 hour ఉంటే నా సాయంత్రం ఇంకో 4-5 పద్యాలు పాడించుకున్నాను, వాయిస్ బాగాలేకపోయినా సరే. బట్ సార్ నిజంగా వి రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు మా షోకి ఇలా వచ్చేసి మా కాలర్స్తో మాట్లాడడం, నేను అడిగిన ప్రశ్నలకి ఆ సమాధానాలు చెప్పడం, అలాగే మీ మనసులోని భావాలు పంచుకోవడం, చాలా థ్యాంక్స్ సార్. సో ఇప్పుడు నన్ను వాయిస్ చూశారు, ఇప్పుడు చూడాలంటే ఎన్టీవీ పెట్టుకుంటే 10 to 10:30 లైవ్ ఉంది నా దగ్గర. అక్కడికి వెళ్ళాలి, 10 to 10:30 లైవ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో సార్ మరి ఇక్కడికి రావడం, మా కాలర్స్తో మాట్లాడడం మీకు ఎలా ఉంది? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఒక థ్రిల్లింగ్గా ఉంది నాకు. సో స్వీట్. నేను ఒక చక్క డ్రామా చేసినట్టుగా అనిపించింది నాకైతే, చేసినట్టుగా ఉంది ఒక మేంతో. అంటే లైవ్ కదా, డ్రామా కంటే స్క్రిప్ట్ గిఫ్ట్ ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ కాకుండా మీతో డైరెక్ట్ చేయడం ఒక అంటే 1+1 చేసినట్టుగా. చాలా థ్యాంక్స్. సో డ్యూయల్ రోల్ నాటకం అనమాట, లైవ్ నాటకం ఏదొస్తే అదే. సో ఫైనల్ గా సార్ మీకు ఆల్ ది బెస్ట్ అండ్ మీరు ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. మీకు కూడాను థ్యాంక్ యూ. అలాగే మీ అందరికీ మన తెలుగు 1.com ఇంకా 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 అభివృద్ధి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాల శక్తిని ఇవ్వాలని కోరుకుంటా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్. అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ దివాళీ. నేను మళ్ళీ మంగళవారం కలుస్తాను, అప్పటి వరకు సెలవు. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.